సార్ గుడ్ మార్నింగ్ సార్, చంద్రశేఖర్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఫ్రీ ఉన్నారా చంద్రశేఖర్ సార్? కొంచెం అన్కంఫర్టబుల్ సార్. నేను మళ్ళీ ఇంకే ఉంటాను. ఓకే ఓకే సార్. సార్ ఎవరైనా కొద్దిగా ఫ్రీ ఉంటే కనుక కొద్దిగా ఒక 10 మినిట్స్ కంటిన్యూ చేయండి సార్, నేను వస్తాను. అంటే సార్ కొద్దిగా బిజీగా ఉన్నట్టున్నారు, ఈ లోపు నేను వస్తాను. ఎవరైనా కంటిన్యూ చేయండి ఒక 10 మినిట్స్. సార్ వేణు సార్, మీరైనా సరే ఎవరైనా సరే ఫ్రీ ఉంటే కనుక ఒక 10 మినిట్స్. సార్ వాయిస్ ఏం రావట్లేదు సార్. సార్ సార్ వస్తారు సార్, కొద్దిగా బిజీగా ఉన్నారు, ఒక 10 మినిట్స్. వేణు సార్, సార్ గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ మార్నింగ్ సార్, ఒక 10 మినిట్స్ కంటిన్యూ చేయండి సార్. ఓకే ఓకే సార్. సార్ మురళి సార్, సార్ వాళ్ళు బిజీగా ఉన్నారు, ఒక 10 మినిట్స్ లో మళ్ళీ వచ్చేస్తారు రిటర్న్. సార్ ఎవరైనా డౌట్ ఉంటే అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి, లేదా మీకు ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉంటే కూడా మాట్లాడచ్చు సార్. సార్ వేణు ఓకేనా? సార్, వేణు సార్, సార్ ఎవరైనా హ్యాండ్ రైజ్ చేసినా మీరు అన్మ్యూట్ ఇవ్వండి, ఎందుకంటే మీకు అడ్మిన్ ఇచ్చాను. కొద్దిగా ఒక 10 మినిట్స్ చూడండి. ఓకే ఓకే సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సార్ ఇంకా సార్ అందరికీ హోలీ శుభాకాంక్షలు సార్. సార్ మీరు పొలపాటి గోవింద్ సార్, వీలైతే ఒకసారి మీ షేర్ చేసుకోండి సార్. సార్ వచ్చే వరకు ఫ్రీగా ఉంటాయి, మీరు కానివ్వండి, దానబోయిన శంకర్ రావు సార్ కానివ్వండి. సార్ వేణు గారు మీరే ఏదో చెప్పండి సార్. అసలు సిస్టమ్ ఎటు నుండి ఎటు వెళ్తుంది, ప్రజెంట్ ఎలా ఏం నడుస్తుందో కొంచెం చెప్పండి సార్. విత్డ్రాల్ ఓకే సార్. ఓకే సార్, సిస్టమ్ లో అయితే వర్క్ జరుగుతుంది సార్. మనం అనుకున్నంత స్పీడ్ గా రాదు సార్, ఒకటి అది మాత్రం గుర్తుపెట్టుకోండి. అంటే సార్ అప్డేట్స్ సార్ 2 సంవత్సరాల నుండి కూడా అప్డేట్ అవుతుంది అంటూనే ఉన్నది సార్. ఎస్ సార్, ఇప్పుడు ఇది చాలా మందికి ఇదే సార్, అంటే ఓపిక. ఇక్కడ కావాల్సింది ఏంటి అంటే పేషెన్సీ సార్, కంపల్సరీ. మనం అనుకున్నంత స్పీడ్ గా అవ్వదు, అదొకటే గుర్తుపెట్టుకోండి. ఓకేనా సార్? అంటే చాలా అందరు అంటున్నారు సార్ 2 years అవుతుంది, వెయిట్ చేస్తున్నాం కదా, వెయిట్ చేయాల్సిందే సార్. ఒకటి మనం ఒక వర్క్ స్టార్ట్ చేస్తాం అనుకోండి, ఎగ్జాంపుల్ గా బిల్డింగ్ స్టార్ట్ చేస్తున్నాం, ఇమ్మీడియట్లీ అవుద్దా అంటే అవ్వదు. ఎంత స్పీడ్ గా గ్రోత్ పెరిగితే అంత డౌన్ ఫాల్ అవుతూ ఉంటారు సార్. మార్కెట్ ని అబ్జర్వ్ చేస్తే అంటే చాలా మందికి ఏంటి అని అంటే క్రిప్టో నాలెడ్జ్ ఉండకపోవచ్చు. అంటే ఇక్కడ 90% పీపుల్ కి ఉండొచ్చు. నేనేమంటున్నా అంటే క్రిప్టో నాలెడ్జ్ లేక మనకేంటి అంటే తొందర, మనం పెట్టినాం కదా, డబ్బులు పెట్టినాం కదా, ఇమ్మీడియట్లీ రావాలి, ఇంకా వెయిట్ చేస్తున్నామో. సార్ చెప్పండి, మాట్లాడండి. మనది క్రిప్టో కాదు కదా సార్. మన టీవీసీ మీద క్రిప్టో కాయినే సార్. అవును సార్, అదే కాయిన్ అది బయటకు వస్తే గానీ క్రిప్టో కాయిన్ రావట్లేదు కదా. లోన్ బయటికి రాలేదు, మనకు ఇంకా ఓపెన్ మార్కెట్ లోకి రాలేదు అని మీరు అంటున్నారు. అంటే మన కాయిన్ అంటే థీమ్ వచ్చి క్రిప్టోనే. ఓకేనా సార్? క్రిప్టోనే. కానీ మనకేంటి అని అంటే ఎక్స్చేంజ్ లోకి రావాలి. ఎక్స్చేంజ్ లోకి వస్తేనే మీరు ఓపెన్ మార్కెట్ లోకి వచ్చినట్టు అంటున్నారు, అవునా? కొన్ని ప్రాజెక్టులు ఎట్లా ఉంటాయి అంటే సార్, బ్యాక్గ్రౌండ్ లో వర్క్ కంప్లీట్ చేసుకున్న తర్వాతనే సార్, మంచిగా అర్థం చేసుకోండి, ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా క్రిప్టోలకి ఎంటర్ అయితేనే అది స్టాండర్డ్ అవుతుంది మార్కెట్ లో. లేకుంటే ఇమ్మీడియట్లీ నేను క్రిప్టోలో లాంచ్ చేస్తా అది ఇది అని అంటే, ఎగ్జాంపుల్ చూడండి. బట్ ప్రైస్ ఒకసారి స్క్రీన్ షేర్ అవుతుంది చూడండి సార్.
సార్ అవుతుందా చెప్పండి. అవుతుంది సార్, అవుతుంది. ఓకే. ఇప్పుడు చాలా మీరు అందరికీ తెలిసిందే కదా బీటీసీ, బిట్ కాయిన్. సార్ ఇట్లా ఉంటుంది సార్, మార్కెట్ లో అప్ డౌన్స్ అనేది కామన్ సార్. మార్కెట్ అప్కి వెళ్తూ ఉంటది, డౌన్ కి వెళ్తూ ఉంటది. ఇది కామన్. ఎగ్జాంపుల్ మన పీవీసీనే తీసుకుందాం. మన పీవీసీ కూడా సేమ్ ఇదే అప్లై చేస్తుంది. మార్కెట్ ఎనలైజ్ అంటే ఫ్యూచర్ ఏం జరుగుతుంది దాని మీదనే వర్క్ జరుగుతుంది. ఎక్స్చేంజ్ అంటే మెయిన్ ఎక్స్చేంజ్ లకి రావాలి అని అంటే బ్యాక్గ్రౌండ్ లో వర్క్ కంప్లీట్ చేసుకోవాలి. సార్ అర్థమవుతుందా? అర్థమవుతుంది సార్, అర్థమవుతుంది. ఓకే సార్. మెయిన్ ఎక్స్చేంజ్ లోకి వచ్చే దానికంటే ముందు బ్యాక్గ్రౌండ్ లో ఎలాంటి అంటే ఎర్రర్స్ లేకుండా క్లియర్ గా ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా మీకు ఓపెన్ మార్కెట్ లోకి వస్తేనే స్టాండ్ అవుతుంది. అదొకటే గుర్తుపెట్టుకోండి సార్. ఓకే సార్. చూద్దాం, పీవీసీ మెటా కూడా వస్తాను, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. అది సార్ పీవీసీ మేట కాకుండా సార్, పీవీసీ మేట ఓకే రేట్ అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటది. ఓకే అయితే మనకి ఏదైతే డీపీలు ఉన్నాయో ఆ యూఎస్టీ కింద మారి బయట మన పీవీసీ మెటల్ కొనుక్కుంటానికి అవకాశం ఇస్తే బాగుంది సార్. ఇప్పుడు తక్కువగా ఉన్నాయి కదా సార్. మీ క్వశ్చన్ నాకు అర్థం కాలేదు సార్, మళ్ళీ రిపీట్ చేయండి. సార్. మన వ్యాలెట్ లో లోన ఓకే సీడ్ ఫండ్ ఇది టోకెన్ ఫార్మింగ్ లో మనకి ఏదైతే డాలర్స్ ఉన్నాయో వాటి ద్వారా మనం పీవీసీ మెటల్ గా మార్చుకోవడానికి అవకాశం ఏమైనా ఇవ్వచ్చు కదా అని అడుగుతున్నాను సార్ నేను. సార్ మనకు స్టార్టింగ్ లో అవకాశం ఉంది, అప్పుడు యూటిలైజ్ చేసుకోలేదు చాలా మంది కూడా. అంటే డీపీని మనము రీడింగ్ చేస్తే మనకు స్టార్టింగ్ లో పీవీసీ మెటా కూడా మనకు వచ్చేసింది. ఓకేనా? వచ్చే సార్ వచ్చింది. అయితే ఇక్కడ ఇంకొకటి ఏంటి అని అంటే, ఇప్పుడు మీరు అన్నట్టు అదే కంటిన్యూ చేస్తే అయిపోవు కదా, అదే డీపీలని మనకు పీవీసీ మెటాగా కన్వర్ట్ చేస్తే అయిపోదు కదా అని మీ డౌట్, మీ క్వశ్చన్, అంతే కదా అంతే అంతే సార్. సార్ అట్లా ఉండదు సార్. ఇక్కడ ఏంటి అని అంటే, సార్ మన టోటల్ సప్లై ఏంటి ఇప్పటి వరకు, ఆ టోటల్ సప్లై నుండి మన కమ్యూనిటీ ఎంత హోల్డ్ లో పెట్టుకుంది పీవీసీ మెటా, రిమైనింగ్ పీవీసీ మెటా ఎంత ఉంది, రేపు ఎక్స్చేంజ్ లోకి తీసుకొచ్చే ముందు మనకు పీవీసీ మెటా అవసరం ఉంటది కదా, అక్కడ ఎక్స్చేంజ్ లో ఉంటేనే మనం లిస్ట్ చేయొద్దు కదా. మరి అలాంటప్పుడు పీవీసీ మెటా షార్ట్ అయితే ఎక్స్చేంజ్ లోకి వచ్చే అవకాశం కూడా ఉండకపోవచ్చు. సో మన సిస్టమ్ ఏం చేసింది అని అంటే, అది మెటావర్స్ కి కన్వర్ట్ చేస్తుంది. ఆ ప్లాన్ అనేది ఇంకా మనకు ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా బయటికి రాలేదు. మెటావర్స్ అనేది అద్భుతమైన ప్రాజెక్ట్ సార్, అంటే అడ్వాన్స్డ్ ప్రాజెక్ట్. అంటే సింపుల్ గా చెప్తున్నా సార్, దీని గురించి నేను మళ్ళీ మనకు ఒక సార్ వస్తారు, ఎక్స్ప్లెయిన్ చేస్తారు మెటావర్స్ గురించి. నో ప్రాబ్లం సార్, పేషెన్సీగా ఉండండి, అన్ని మంచి రోజులే జరుగుతాయి. ఇంకొకటి ఏంటి అంటే, వెబ్ 3, వెబ్ 1, వెబ్ 2, వెబ్ 3 వెర్షన్ అంటే చేంజ్ అవుతుంది, రోజు రోజుకు చేంజ్ అవుతుంది. ఒకప్పుడు మనకు సింపుల్ గా ఏముండే సార్, రేడియో ఉండే. ఎక్కడికి వచ్చింది సార్ ఇప్పుడు ఎక్కడికి వచ్చింది? రేడియో పోయింది, బ్లాక్ అండ్ వైట్ టీవీస్ వచ్చినాయి, కలర్ టీవీస్ వచ్చినాయి, ఎల్ఈడి, ఎల్సిడి అప్డేట్ అవుతుంది సార్. వెబ్ 1 అంటే అర్థం చేసుకోండి సార్, ఒకటి మ్యాటర్ రాసి ఓన్లీ పోస్ట్ చేసేది వెబ్ 1. వెబ్ 2 అంటే ఏంటి అని అంటే, దాంతో పాటు వీడియో ప్లే అవుతుంది. ఎగ్జాంపుల్ చూడండి, వెబ్ 2 వెర్షన్ అంటే ఏంటి అని అంటే, మనకు ఇప్పుడు ప్రజెంట్ ఏమొస్తుంది, ఇప్పుడు వెబ్ 1 అంటే గూగుల్లో మీరు ఏ సెర్చ్ చేసినా మీకు మ్యాటర్ డిస్ప్లే అయ్యాలి ఫస్ట్, అవునా? అవును. ఇప్పుడు వెబ్ 2 లోకి వస్తే ఏమైంది, మీకు వీడియో కూడా షేర్ అవుతుంది సార్. అవుతుందా? ఇప్పుడు ఎగ్జాంపుల్ యూట్యూబ్ లో చూడండి, మీకు ఏ వీడియో కావాలన్నా, ఏ మూవీ కావాలన్నా, మామూలుగా ప్రైవేట్ సాంగ్స్ అయినా ఓపెన్ చేసి చూసుకునే ఛాన్స్ ఉంది. వాయిస్ రావట్లేదు సార్ మరి. హలో హలో వేణు గారు. అయ్యో వేణు గారు ఏమైపోయారు?
ఓకే, సారీ సార్, చిన్న కాల్ వచ్చి కట్ అయింది. సార్ వాయిస్ క్లియర్ ఉందా? ఇప్పుడు ఉంది సార్, ఇప్పుడు ఉంది. సింపుల్ గా అర్థం చేసుకోండి సార్. వెబ్ 2 వర్షన్ అంటే మనకు వీడియో కూడా ప్లే అయ్యే ఛాన్స్ ఉందా లేదా యూట్యూబ్ లో. వెబ్ 3 అంటే ఏమవుతుంది సార్, మనం కూడా వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాం వాళ్ళ పర్మిషన్ లేకుండా కూడా. యూట్యూబ్ లో చేయొచ్చా సార్ వీడియోస్ అప్లోడ్ చేయొచ్చా? హలో, ఓకే సార్, అది వెబ్ 3 వర్షన్ సార్. మనకు మెటావర్స్ అనేది వీటికి మించి సో అది వస్తుంది సార్. దాని గురించే ప్రాజెక్టు ఆల్రెడీ వర్క్ జరుగుతుంది. పీవీసీ మెటాలో కూడా అది యూటిలిటీ అయ్యే ఛాన్స్ ఉంది సార్. ఫ్యూచర్ అయితే అద్భుతంగా ఉంటది, కొంచెం వెయిట్ చేయండి. విడ్రాల్స్ గురించి ఎవరు ఆలోచించద్దు. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్ యూ సార్. ఎవరైనా ఉంటే అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి ఏమన్నా డౌట్ ఉంటే. సార్ వస్తారు ఇంకొక 5 minutes లోపు. సార్ మీరు మాట్లాడతారా మురళీ శ్రీను, లేదా మైక్ మ్యూట్ చేసుకోండి. అన్మ్యూట్ చేసుకుంటాను సార్. ఇంకా ఏమన్నా డౌట్ ఉందా సార్? సార్ వచ్చాక అడుగుతాను సార్. ఓకే ఓకే సార్. సార్ ఇంకా షేర్ చేసుకోండి సార్. ఇంకా మనకి ఇక్కడ ఏకే ప్రసాద్ సార్, వీలైతే అన్మ్యూట్ చేసుకొని షేర్ చేసుకోండి. గుడ్ ఈవినింగ్ సార్. ఏంటి సార్, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ సార్. సార్ కంటిన్యూ సార్. ఎవరు మన వెంకటేష్ సార్ కూడా లేరా? వెంకటేష్ సార్ సార్ కూడా కొంచెం బిజీగా ఉన్నారు సార్, వస్తారు సార్. ఓకే సార్, వెయిట్ చేద్దాం సార్. మరి వెయిట్ చేద్దాం సార్. ఏమన్నా డౌట్స్ ఎవరైనా ఉంటే చూడండి సార్. హ్యాండ్ రైజ్ చేస్తే కూడా సార్ ఎవరైనా మనకు సంజీవ్ ఒక్క సార్ సార్ ఏమైనా డౌట్స్ అడగండి సార్. టెక్నికల్ గా వేణు సార్ చెప్తారు. థ్యాంక్ యూ సార్. సార్ నమస్తే సార్, గుడ్ మార్నింగ్ సార్, వెల్కమ్ సార్. కొద్దిగా డౌట్ ఉంది, అడుగుతాం సార్ కొద్దిగా. సార్ ఎవరు? హలో సార్ మాట్లాడండి. పేపాల్ కొద్దిగా ఓపెన్ చేస్తాను సార్ నేను. పేపాల్ ఓపెన్ చేస్తారా సార్? ఒక్క నిమిషం వెయిట్ చేయండి సార్. ఎవరు ఎక్స్ప్లెయిన్ చేయాలి సార్? నాకు కొంచెం వీలైతే అట్లేదు ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఎందుకంటే బాబు గారు ఫోన్ నేను యాక్చువల్ గా నాకేంటి అంటే సార్, నాది వేరే అబ్జర్వేషన్ లో ఉన్నా. ఆల్రెడీ ఏకే ప్రాసెస్ సార్ మీకు తెలుసు కదా. అవును సార్, అవును. నేను ఎవరైనా చేస్తానండి సార్ పేపర్ గురించి. మీరు చేసుకోలేదు. అదే సార్. సార్ ప్రొఫెసర్ సార్, నమస్తే సార్. నమస్తే సార్. వెంకటేష్ సార్ ఫ్రీ అయితే ఒకసారి అడ్మిట్ చేసుకొని ఎక్స్ప్లెయిన్ చేయండి. పేపర్లో కొద్దిగా డౌట్ ఉంది సార్, కొద్దిగా చెప్తారా సార్ ప్రొఫెసర్ సార్? సార్ ఒక్క నిమిషం వెయిట్ చేయండి సార్. చెప్పండి సార్. ఓపెన్ చేయండి. ఓకే సార్. మా వాయిస్ క్లియర్ ఉంది కదా సార్? క్లియర్ సార్, చెప్పండి. కనిపిస్తుందా సార్? హలో, ఎస్ సార్. ఏం డౌట్స్ ఉన్నాయి చెప్పండి. కంటిన్యూ సార్ అవుతుంది. మీకు ఎక్కడ డౌట్ ఉంది అన్నది వెళ్ళండి, అక్కడ మేము క్లియర్ చేస్తాం. ఓకేనా సార్? ఇక్కడ 2 వ్యాలెట్లు కనిపిస్తాయి కదా సార్? 2 వ్యాలెట్లు. ఓకే సార్ అక్కడ వ్యాలెట్ 01 ఉంది. అక్కడ దానిపైన అక్కడ వాళ్ళ పేరు రాసుకోవాలి సార్. పేరు రాసుకోవాలంటే ఏ విధంగా రాసుకోవాలి సార్ మనము? అక్కడ 3 చుక్కలు ఉన్నాయి చూసారా పక్కన మీకు? ఓకే సార్. దాన్ని టచ్ చేయండి. చేశా సార్. పైన వ్యాలెట్ 1 అని ఉంది కదా, దాన్ని టచ్ చేయండి ఒకసారి. ఓకే సార్. సార్ 3 చుక్కలు కూడా టచ్ చేయండి ఒకసారి. చేశాను సార్. అది ఇప్పుడు పెన్ కింద ఉంది చూసారా, ఆ పెన్ అని టచ్ చేయండి ఒకసారి. ఓకే సార్. తర్వాత మాకు పోవట్లే.
అక్కడ ఒక బాక్స్ కింద వచ్చింది కదా వ్యాలెట్ 1 అని, అలాగా అక్కడ మీరు అది అరేంజ్ చేసి మీ పేరు అనేది టైప్ చేయొచ్చు మీరు. ఓకే, అది అది క్లియర్ చేసి సార్ మీరు ఏం పేరు రాయాలనుకుంటే రాయండి. ఓకే ఓకే సార్. రాసి తర్వాత కన్ఫర్మ్ చేయండి. చేశాను సార్ ఇప్పుడు. సార్ వచ్చిందా? వచ్చింది సార్, పేరు వచ్చింది సార్, వచ్చింది సార్ ఇప్పుడు. దానికి కూడా పేరు సెట్ చేసుకుంటారంటే దానికి కూడా సేమ్ ప్రాసెస్. మీరు ఇంకోటి సెట్ చేయాలి సార్. ఇంకోటి బ్యాక్ వెళ్ళండి. మొత్తం బ్యాక్ వచ్చేసారా? ఓకే ఓకే, మళ్ళీ ఓపెన్ చేయండి. అది పైన యారో మార్క్ ఉంది కదా సార్. ఓకే, ఇప్పుడు మళ్ళీ పైన మీరు పేరు మీద టచ్ చేయండి. ఇప్పుడు సెకండ్ వ్యాలెట్కి రండి. 3 చుక్కలు టచ్, అక్కడే 3 చుక్కలు ఉన్నాయి కదా. ఓకే, ఆ పేరు మీద టచ్ చేయండి. మళ్ళీ వ్యాలెట్ 2 కదా 3 చుక్కలు కదా టచ్ చేయండి. పక్కన 3 డాట్స్ ఉన్నాయి కదా సార్, ఆ 3 డాట్స్ టచ్ చేస్తే సేమ్ ఓపెన్. ఇది ఎవరిది? ఇది చూసుకోవాలి సార్. సార్ అది ఇప్పుడు దీనికి సంబంధించిన 12 వాట్స్ చూడాలంటే చెక్ చేసుకోవాలి సార్ అది. సార్ ఇప్పుడు మీరు లైవ్ లో చెక్ చేయొద్దు సార్, మీకు నిన్న ఆల్రెడీ సార్ చూపించారు, చూడలేదు మీరు. ఓకే, మీరు ఇది పేరు అనేది సేవ్ చేసుకొని చెప్తాను. ఓకే ఓకే సార్. పేరు రాసుకోవాలా? పేరు ఎవరిది రాసుకోవాలా? మర్చిపోయాను సార్. సార్ అక్కడ మీరు అన్నారు కదా సార్, సార్ అక్కడే ఉండండి. చెప్పండి సార్. ఆ పేరు టచ్ చేయండి ఒకసారి. ఓకే సార్. పక్కన 3 చుక్కలు టచ్ చేయండి ఒకసారి. కింద పేద సార్, ఏదో ఒకటి, ఏ వెరైటీ అయినా సరే మీరు 3 చుక్కలు అన్నీ టచ్ చేయండి. ఓకే, టచ్ చేశారు కదా. ఇక్కడ బ్యాకప్ అని చూసారా? బ్యాకప్. అవును సార్. టచ్ చేయండి. ఇప్పుడు మీరు టచ్ చేయకండి, నేను చెప్తున్నా అంతే, మీరు నొక్కకండి. కింద బ్యాకప్ మాన్యువల్ అని చూసారా, దాన్ని ఓకే చేశారు అనుకో, అప్పుడు మనకి ఓపెన్ అవుతుంది. ఓకేనా? 12 కనిపిస్తారు కదా సార్? అవును, ఇప్పుడు మీరు లైవ్ లో ఓపెన్ చేయొచ్చు. సరే ఓకే, ఇప్పుడు మళ్ళీ చేస్తాను సార్, మళ్ళీ చేస్తాను నేను. మీరు ఏం చేస్తారంటే ఒకవేళ మీకు తెలియకపోయినా కానీ పర్సనల్ గా ఎవరికైనా కాల్ చేయండి, లేకపోతే కనుక లైవ్ లో మాత్రం చేయకండి. ఓకే 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 ఓకే, థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ సార్. ఓకే సరే, థ్యాంక్ యూ. ఇంకేమైనా డౌట్ ఉందా సార్? ఇంకా దీంట్లో సేఫాల్లో ఇంకా నిదానంగా డౌట్లు వస్తాయి సార్, నాకు ఇంకా తెలియదు పూర్తిగా. నో ప్రాబ్లం సార్, మీరు ఎనీ డౌట్ ఏదైనా సరే నో ప్రాబ్లం క్లియర్ చేసుకోండి. ఓకే ఓకే, థ్యాంక్స్ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. పైన యారో మార్క్ ఉంది కదా, దాన్ని టచ్ చేసి మీరు బ్యాక్ వెళ్ళండి. ఓకే ఓకే సార్. ఓకే సార్, మీకు సేఫ్ కాల్లో ఏ డౌట్ ఉన్నా నో ప్రాబ్లం సార్, క్లియర్ చేసుకోండి. ఎందుకంటే మీరు క్లియర్ చేసుకుంటే మీ డౌన్లైన్ లో మెంబర్స్ కు మీరు చెప్పడానికి బాగుంటది. ఓకే సార్? అవును సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మరి
సంజీవ్ సార్, థ్యాంక్ యూ థ్యాంక్ యూ. సార్. థ్యాంక్ యూ సార్. ఓకే. తుంగు శ్రీనివాసరావు సార్ హ్యాండ్ రైజ్ చేశారు. వెల్కమ్ సార్ శ్రీనివాసరావు సార్, వెల్కమ్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్ సార్ ఈ రిడెంప్షన్ మార్నింగ్ ఎప్పుడు అవుతుంది సార్? అది సార్. ఏంటి సార్? అది రిడీమ్ చేస్తున్నాం కదా, అది మార్నింగ్ అంటే ఏ టైంలో అవుతుంది సార్? అది ఎందులో రిడీమ్ చేసేది సార్ మీరు అనేది? టోకెన్ ఫార్మింగ్ లోనా లేకపోతే సీడ్ ఫండింగ్ లోనా? టోకెన్ ఫార్మింగ్. ప్రజెంట్ టోకెన్ ఫార్మింగ్ లో అయితే అవ్వట్లేదు సార్. ఓకేనా? అవట్లేదా? మీరు సీడ్ ఫండింగ్ లో అయితే కనుక ఎనీ టైం ఎప్పుడైనా అవుతుంది. ఒకవేళ మీరు స్టేకింగ్ లో కనుక మీకు అవైలబుల్ ఉంటే పెట్టుకోవచ్చు. కానీ నా సజెషన్ ఏంటంటే సార్, ఇప్పుడు ప్రజెంట్ మీరు పెట్టకుండా ఉండడం బెటర్ సార్. ఎందుకంటే ఛార్జ్ అయ్యి కట్ అవుతున్నాయి. సేమ్ మీకు బయటకు వచ్చేటప్పటికి ఒక 40 పీవీసీ మీటర్ అవైలబుల్ వస్తున్నాయి అంతే. దాని గురించి కొన్ని రోజులు వెయిట్ చేయండి. మన లీడర్స్ అందరూ కూడా మనకి మెయిల్స్ పంపించారు కదా, మేబీ దాన్ని అప్డేట్ చేయొచ్చు. 500 పీవీసీ మీటర్ కానీ 1000 పీవీసీ మీటర్ కానీ మనకి ఇచ్చేలాగా అప్డేట్ చేయొచ్చు. ఓకే ఓకే, వెయిట్ చేయమంటారా? కొన్ని రోజులు వెయిట్ చేస్తా సార్, మనకి క్లియర్ అవుద్ది. అది క్లియర్ అయినప్పుడు మనం చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇంకా సార్ వెల్కమ్, వెల్కమ్ సార్, వెల్కమ్. ఇంకా మనకి ఈరోజు కొద్దిగా రాజేష్ సార్ కొద్దిగా బిజీగా ఉన్నారు. దాని వల్ల ఇందాక నేను కూడా కొద్దిగా వర్క్ లో ఉండి మన వేణు సార్ని ఇన్వైట్ చేశాను అనమాట. సార్ది, వేణు సార్ది కూడా మనకి మెటావర్స్ కి సంబంధించింది ఒక స్టేషన్ అది ఉంటుంది, ఒక రోజు స్పెషల్. మరి సార్ మరి ఎప్పుడు అనౌన్స్ చేస్తారో చూద్దాం సార్. దాని గురించి వెయిట్ చేస్తున్నాం మేమందరం. దాని గురించి వెయిట్ చేస్తున్నాం మనందరం. సార్ అది ఎప్పుడు ఉంటుంది అన్నది సార్ టైమింగ్ని బట్టి మనకి రాజేష్ సార్ అనౌన్స్మెంట్ చేస్తారు. చేసినప్పుడు ఆ రోజైతే అందరూ కూడా అటెండ్ అవ్వడానికి ట్రై చేయండి సార్. ఎందుకంటే మెటావర్స్ అనేది సబ్జెక్ట్ అందరికీ కొత్త కాబట్టి అందరం కూడా తెలుసుకోవాలి. తెలుసుకుందాం సార్. సార్ మనకి మెటావర్స్ లో అది ఇస్తాను ఇది ఇస్తాను ఇలా ఉంటుందని కంపెనీ చెప్తా సార్? అది నోటిఫికేషన్ లో అనౌన్స్మెంట్ అనేది మెటావర్స్ లోకి ఎప్పుడు వెళ్తుందో అప్పుడు వెళ్ళిన తర్వాత అప్పుడు మనకి నోటిఫికేషన్ అనేది ఇస్తారు సార్. అంటే వాళ్ళు మెటావర్స్ లోకి ఏ రూపంలో రాబోతున్నారు అనేది ఒక నోటిఫికేషన్ అనేది మనకి రిలీజ్ చేస్తారు. ఎందుకంటే అందులో ఇంకా వాళ్ళు అంటే ఈ లోపల వేణు గారు చెప్పింది అది డిఫరెంట్ అవుతుందేమో. డిఫరెంట్ అవుద్ది అంటే అసలు మెటావర్స్ అంటే ఏంటి అన్నది కూడా మనకు తెలియదు కదా సార్. ఓకే. అంటే మెటావర్స్ అంటే ఎలా ఉంటది? ఇంత ముందు ఇప్పుడు కొన్ని ప్రాజెక్టులు ఆల్రెడీ మెటావర్స్ లో లాంచ్ అయి ఉన్నాయి కదా సార్. దాంట్లో ఉన్న ప్రాఫిట్ ఏంటి అనేది, దాంట్లో ఉన్న బెనిఫిట్ ఏమున్నది అన్నది తెలుస్తుంది కదా. ఆ బెనిఫిట్స్ అన్ని మన కంపెనీ ఇవ్వకపోవచ్చు కదా సార్? సార్ మీకు ఏంటంటే మెటావర్స్ లోకి వెళ్ళేటప్పటికి ఆ రేంజ్ అనేది వేరేలా ఉంటది కదా. అంటే మనం ఒక దాని గురించి ఏదైనా తెలుసుకుంటాను కదా సార్. అంటే మనది కూడా ఒకవేళ మెటావర్స్ లోకి వెళ్తే ఒకవేళ ఆ రేంజ్ ఉండకపోయినా కానీ మనది మెటావర్స్ లోకి వెళ్ళినా కానీ మనది ఓకే ప్రాఫిట్ అనేది కొద్దిగా ఉంటది కదా. అలా అంటే ఒకవేళ పర్సపోజ్ మనది ఇప్పుడు ఎలా సార్, మన డిపి కన్వర్టింగ్ కాబట్టి డిపి ద్వారా అది ఒక $1 వాల్యుయేషన్ సార్. ఒకవేళ మెటావర్స్ లోకి వెళ్తే అది $1 వాల్యుయేషన్ ఇంకా కొద్దిగా పెరగచ్చేమో. ఓకే, అది సార్. ఏదైనా కొద్దిగా ఇబ్బంది పెడుతుంది సార్ సిస్టమ్ మనల్ని. కొన్ని రోజులు ట్రబుల్ పెడుతుంది సార్, అదే మామూలే, కామనే. అంటే కొంతమందికి అర్థం కావట్లేదు, నాకే అర్థం కావట్లేదు సార్. సీడ్ ఫండింగ్ అంది, టోకెన్ ఫార్మింగ్ అంది, ఏది బయట మళ్ళీ అక్కడే అంటుంది. గుడ్ ఈవినింగ్ సార్, ఫోటో సార్. గుడ్ ఈవినింగ్ సార్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ సార్, చంద్రశేఖర్ సార్, వెల్కమ్. ఓకే సార్, థ్యాంక్ యూ. కొంచెం ఒక 2 minutes కొంచెం బిజీగా ఉన్నా. వెల్కమ్ సార్, వెల్కమ్ సార్. ఇందాక మురళి సార్ అడిగారు మెటావర్స్ ఏంటి అని. మెటావర్స్ అనేది ఒక హ్యూజ్ కాన్సెప్ట్. అది ఒక డిజిటల్ వరల్డ్ అని చెప్పారు. తెలుసు మనకి, ఆల్రెడీ చాలాసార్లు మనం చెప్పుకున్నాం. మెటావర్స్ ఒక కాన్సెప్ట్ అనేది ఎంటైర్ వరల్డ్ లోనే ఒక కొత్త వరల్డ్. ఇది మరో ప్రపంచం సార్ అది. ఆ మెటావర్స్ లో కొన్ని వస్తున్నానని పీవీసీ మెటా అనౌన్స్మెంట్ చేసింది. దానికి సంబంధించినటువంటి కొన్ని రివార్డ్స్ కూడా మనం మన వ్యాలెట్ లో పెట్టుకునే విధంగా సిస్టమ్ చేసింది ఆల్రెడీ.
సో మెటావర్స్ అనేది అది ఒక ఇన్ఫినిటీ కాన్సెప్ట్ అనేది, ఒక ఇన్ఫినిటీ, అది అనంతం. సో కొన్ని విషయాలుగా తీసుకుంటే గేమింగ్ ప్లాట్ఫామ్ కావచ్చు, ఎంటర్టైన్మెంట్ సంబంధించి కావచ్చు, లేకపోతే ఎడ్యుకేషన్ సంబంధించి కావచ్చు, హెల్త్ కేర్ సంబంధించి కావచ్చు, లేకపోతే సర్జరీస్. ఒక డాక్టర్ లేకపోయినా, ఫిజికల్ గా లేకపోయినా, మెటావర్స్ లో అది ఒక డిఫరెంట్ వరల్డ్. అది ఇవన్నీ మనకు తెలీదు, అసలు మనం ఊహించినా కూడా ఊహించలేము, మనకు తెలియదు, మనం ఆ స్థాయికి కూడా మనం ఇమాజినేషన్ చేయలేము. ఎవరైతే ఎక్స్పర్ట్స్ ఉన్నారో ఆ సైంటిస్టులు, టెక్నాలజిస్టులు అందరూ కూడా దీన్ని కలిసి డెవలప్మెంట్ చేస్తున్నారు. కానీ ఈ రకంగా ఉన్నటువంటి మెటావర్స్ ని, అది ఈ కామర్స్ కూడా సంబంధించి ఉంటుంది. మెటావర్స్ ఈ కామర్స్ సంబంధించి కూడా ఉంటుంది, రిటైలింగ్ లో ఉంటుంది, ఎస్టేట్ కి సంబంధించి, రియల్ ఎస్టేట్ కి సంబంధించింది కూడా మెటావర్స్ లో ఉంటుంది. ప్రపంచంలో మనిషి అన్నవాడు ఈ రోజు ఏదైతే యూస్ చేస్తున్నాడో, ఏదైతే చూస్తున్నాడో, ఏదైతే అనుభవిస్తున్నాడో, సేమ్ యాజ్ ఇట్ ఈస్ జిరాక్స్ కాపీ లాగా ఉంటుంది మెటావర్స్. ఇది ఒక రెవల్యూషన్ తీసుకొస్తుంది మెటావర్స్ అనేది ఫ్యూచర్ లో. ఇంత గొప్ప కాన్సెప్ట్ ని, ఇంత గొప్ప సబ్జెక్ట్ ని, ఇంత గొప్ప టెక్నాలజీని పీవీసీ మెటా ఏ విధంగా వాడుకోబోతుందో మనకు తెలియదు సార్. ఇప్పుడున్నటువంటి ఏదైతే నేను చెప్పానో, గేమింగ్ ప్లాట్ఫామా లేకపోతే క్రిప్టోకి దీన్ని ఏ విధంగా అనువదించబోతుంది, పీవీసీ మెటాకి ఏ విధంగా దీన్ని కొలాబరేట్ చేసుకుంటుంది, మెటావర్స్ లోకి పీవీసీ మెటా కొలాబరేషన్ ఏ విధంగా ఉంటుంది, లేకుంటే పీవీసీ మెటాలోకి మెటావర్స్ ఏ విధంగా కొలాబరేషన్ చేసుకుంటుందో మనకు తెలియదు సార్. ఎవరికి తెలియదు. ఎందుకంటే సిస్టమ్ రివీల్ చేయాల. నేను ఇలా తీసుకొస్తాను మెటావర్స్, నా మెయిన్ థీమ్ ఇది, నేను ఈ రకంగా వెళ్ళబోతున్నాను. సో మీ దగ్గర ఉన్నటువంటి రివార్డ్స్ కూడా నేను అందుకోసమే నేను దాచుంచాను వ్యాలెట్ లో అనే సిస్టమ్ ఇంకా రివీల్ చేయాలి. ఎందుకోసం, ఎలా తీసుకొస్తుంది, యూస్ కేస్ తీసుకొస్తుందా, లేకపోతే నాకు తెలిసి నేను అనుకుంటున్నా పిల్లవన్ సైట్ వెబ్సైట్ డొమైన్ అనేది గేమింగ్ గురించి ఎక్కువ ఫోకస్ చేస్తున్నానంటే ఇప్పుడు గతంలో నుంచి సమాచారం అది. సో దానికి ఏమైనా ఇంటర్లింక్ ఉంటుందా, లేకపోతే ఎలా తీసుకొస్తుందా అని మనకు తెలియదు. అది మనకు తెలియని విషయాన్ని మనం తెలియదని చెప్పడం బెస్ట్. పీవీసీ మెటా ఇదే నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు మురళి సార్ అన్నారు, గత ఫస్ట్ లో బిగినింగ్ లో ఉన్నారు, ఇది క్రిప్టో కాదు కదా అన్న. చాలా అమానుషం అనిపించింది నాకు. పీవీసీ మెటా క్రిప్టో కాదంటే ఇంకా మనం ఎలా సార్, ఎనీ టోకన్ ఈజ్ ఆల్సో క్రిప్టో. క్రిప్టో కాయిన్ అన్నా కానీ, క్రిప్టో టోకెన్ అయినా కానీ, పీవీసీ మెటా అయినా కానీ, ఏదైనా కానీ ప్రజెంట్ నడుస్తున్నవన్నీ ఈ డిజిటల్ ప్లాట్ఫామ్ లో ఉన్నది, మనం అనుభవిస్తున్నది, మనం చేస్తున్నది అంతా క్రిప్టోనే. క్రిప్టో కాదు క్రిప్టోనా కాదా అన్నది కూడా సందేహం ఉంది. పీవీసీ మెటా 100% క్రిప్టో. మీరు అనుకుంటున్నారు ఇంకా టోకన్ గానే ఉంది కదా అనేసి. టోకన్ గానే ఉంది ప్రజెంట్ పీవీసీ మెటా. టోకన్ ఫార్మింగ్ అనే పెట్టారు వాళ్ళు, లాగిన్ కూడా టోకన్ ఫార్మింగ్ .io, టోకన్ స్టేకింగ్ .io, టోకన్ ఫార్మింగ్ .io అనే పెట్టారు. పీవీసీ మెటా కాయిన్ .io పెట్టలా. దిస్ ఈస్ టోకన్ రైట్ నౌ. కాయిన్ అన్నది కాయిన్ గా మారాలంటే బ్లాక్ చైన్ ఉండాలి. ఇప్పుడు మనం రెంట్ పైన నడుస్తుంది మనం రెంట్ పైన BEP20 రెంట్ గా వాడుకుంటూ కాయిన్ గా చలామణి అయ్యేటువంటి క్రిప్టో లక్షణాలకు టోకెన్ దశలోనే రెంటల్ పైన మనం క్రిప్టోగా మారాం. కాయిన్ దశలో ఆల్మోస్ట్ ఆల్ ఉన్నాం. ఇంకో విషయం చెప్పారు, ఇది ఎక్స్చేంజ్లోకి రావాలి కదా అనేసి. ఎక్స్చేంజ్ లో ఆల్రెడీ ఉంది సార్. ఈ రోజు మనం ట్రేడింగ్ చేస్తున్నామంటే బేస్మెంట్ ఏది? నువ్వు ఎక్స్చేంజ్ లేకుండా ట్రేడింగ్ ఎలా చేస్తావు? పీవీసీ మెటాని ప్యాకెట్ షాప్ ఏంది? అది ఎక్స్చేంజ్ కదా. బయింగ్ అండ్ సెల్లింగ్ ఎలా జరుగుతుంది సార్? ఎక్స్చేంజ్ లేకుండా మీరు ఎలా కొంటారు పీవీసీ మెటాని?
ఎలా అమ్ముతారు? పీవీసీ మెటా ఆల్రెడీ ఎక్స్చేంజ్ లో లాంచ్ అయ్యింది, డీసెంట్రల్ ఎక్స్చేంజ్ లో లాంచ్ అయ్యింది. తేడా గమనించుకోవాలి. సెంట్రలైజ్డ్ ఎక్స్చేంజ్ లో పీవీసీ మెటా ఇంకా రాలేదు, విచ్ ఈజ్ మనం అనుకుంటున్న బైనాన్స్. బైనాన్స్ అనేది ఒక సెంట్రలైజ్డ్ ఎక్స్చేంజ్. నేను మొన్న కూడా చెప్తున్నాను, పీవీసీ మెటా అన్ని కాయిన్స్ లాగా హరీబరీగా హడావుడిగా ఉన్న ఫలంగా కొద్దిపాటి కమ్యూనిటీతో బైనాన్స్ వాళ్ళకి దగ్గరికి వెళ్ళి డబ్బులు ఇచ్చి మేనేజ్ చేసి లాంచ్ చేసుకునేటువంటి పరిస్థితుల్లో మనకి క్రిప్టో పీవీసీ మెటా లేదు. పీవీసీ మెటా అలా చేయదు. నేను గతంలో మూడు సంవత్సరాలుగా పీవీసీ మెటా ఈజ్ వన్ ఆఫ్ ద జెన్యున్ ప్రాజెక్ట్, జెన్యున్ క్రిప్టో కరెన్సీ చెప్పుకుంటున్నాం. ఎందుకు ఆ జెన్యున్ అన్న మాట ఎందుకు వచ్చింది? ఇది ఒకటే సార్, నేను స్థిత ప్రజ్ఞత అంటారు. స్థిత ప్రజ్ఞత, మీరు ఆ పదం వినుంటారు చాలా మంది. స్థిత ప్రజ్ఞత అంటే ఆ, ఏదైనా విపరీతమైన ధోరణి ఉన్నా గానీ, ఒక వైపరీత్యం, ఏదో ఒక ముంచుకొచ్చేస్తుంది, ఒక ప్రళయం ముంచుకొచ్చేస్తుంది అన్న ఫీల్, అన్న వాతావరణంలో పరిస్థితుల్లో నువ్వు ఉన్నా గానీ నిర్మలమైన మనస్సును కలిగి ప్రశాంతంగా ఓపికతో ఎదురు చూడడం అనేది స్థిత ప్రజ్ఞత. ఈ ప్రపంచంలో, ఈ జనరేషన్ లో, ఈ ఈ ఈ కాలంలో స్థిత ప్రజ్ఞత అనే పదానికి అర్థమే లేదు, ఎవరికి ఉండదు. స్థిత ప్రజ్ఞత అనే పదం ఎవరైనా వాడితే పిచ్చోడా, ఇప్పుడు ఎలా ఉంది, ఎట్లున్నాడు పక్కోడు, నీ పక్కోడు ఎలా బతుకుతున్నాడు, నువ్వు ఎలా బతుకుతున్నావు అంటారు. ఎందుకంటే ఉరుకులు పరుకుల్లో ప్రపంచం అయిపోయింది. స్థిత ప్రజ్ఞత అనే పదానికి అర్థమే ఉండదు ఇప్పుడు మనం మాట్లాడితే. పీవీసీ మెటా సార్, ఇప్పుడు వేణు అనిల్ సార్ చెప్పినట్లుగా, మీరు ఎంత ఓపికతో ఉంటేనే డబ్బులు. బయట కాన్సెప్ట్లతో మీరు కంపేర్ చేసుకొని అది 100 పెడితే నాకు రేపు పొద్దున 200 వస్తున్నాయి, లేకంటే నెక్స్ట్ మంత్ 200 వస్తున్నాయి, పీవీసీ మెటాలో అది లేదు, నాకు కనబడలేదు అంటారు. లేదు, మీరు బయట కాన్సెప్ట్ లో ఉన్నట్టు డాలర్స్ చూస్తున్నారు. బయట కాన్సెప్ట్ ఇది, అది క్రిప్టో కావాలి. మనకు కావాల్సింది ఏంది? ఫైనల్ గా మనం కావాల్సింది ఏంది? క్రిప్టో. ఏది క్రిప్టో అని తెలుసుకోకపోతే ఎట్లా? ఏది క్రిప్టో, ఏది కాన్సెప్ట్, ఏది ప్రాజెక్ట్, రియల్ ప్రాజెక్ట్ ఏది రియల్ క్రిప్టో ఏది ఫేక్ క్రిప్టో, ఫేక్ కాన్సెప్ట్ ఏది? మీ దగ్గరికి మీకు వాట్సాప్ గ్రూపుల్లో వచ్చేటువంటి కాన్సెప్ట్లు, మీ దగ్గరికి ఫోన్ కాల్ తో వచ్చేటువంటి కాన్సెప్ట్ రియల్ కాన్సెప్ట్ లా చలామణి అవుతాయా? పీవీసీ మెటలాగా కొన్ని జనరేషన్స్ క్రిప్టో కొన్ని వందల జనరేషన్స్ జరుగుతుంది. టోటల్ గా ప్రపంచం, ఈ భూమి దాదాపు 5 బిలియన్ సంవత్సరాల వరకే ఉంటుంది, ఆ తర్వాత ఉండదు. కేవలం 5 బిలియన్ సంవత్సరాల వయసు మాత్రమే ఉంది భూమికి, ఆ తర్వాత భూమి వయసు అయిపోతుంది. కొన్ని జనరేషన్స్ వరకు క్రిప్టో కరెన్సీ రాజ్యం వెళ్తుంది సార్. నువ్వు చేస్తున్న కాన్సెప్ట్ కొన్ని జనరేషన్స్ వరకు ఉంటుందా, కొన్ని సంవత్సరాల వరకు, నెక్స్ట్ మంత్ ఉంటుందా చూడండి. ఏది మనం చేసేటువంటి పని, ఏది సరైనది, ఏది తప్పు, ఏది ఒప్పు అని తెలుసుకొని చేస్తే, అదే ఇన్స్టెంట్ మనీ కోసం కావాలనుకుంటే మీరు వెళ్ళొచ్చు, మిమ్మల్ని ఆపేవాడు ఎవరు ఉండరు. ఫ్యూచర్ మనీ కోసం కావాలనుకున్న వాళ్ళు నిలబడండి. ఒకటే ఒక మాట. ఇంకొక మాట అన్నారు, సిస్టమ్ కూడా తప్పు చేసింది సార్ అని. సిస్టమ్ దగ్గర కూడా తప్పులు ఉన్నాయి సార్ మన దగ్గర అని అన్నారు సార్. మన దగ్గర ఏం తప్పులు లేవా సార్? పీవీసీ మెటాలోకి వచ్చినటువంటి కమ్యూనిటీ మన దగ్గర తప్పులు లేవా? గుండె మీద చేసుకొని చెప్పండి, నువ్వేం తప్పు చేసావు నీకు తెలుస్తుంది. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ ఒకవేళ రేపు మీటింగ్ విన్నా కూడా
ఈ సెషన్ విన్నా కూడా మీరందరూ కూడా గుండెల మీద చేసుకుని చెప్పండి, నేను పీవీసీ మెటల్లో ఉండి కూడా నేను ఏం తప్పు చేశానో మీకు తెలుస్తుంది. పీవీసీ మెటాన్ని కూని చేసింది మనం కాదా, మన లీడర్స్ కాదా? నేను స్ట్రైట్ గా మాట్లాడతా. పీవీసీ మెటాను ఈ రోజు ఈ స్థితికి తీసుకొచ్చింది మన లీడర్స్ కాదా? పీవీసీ మెటాలో పెట్టుబడులు పెట్టి లక్షల రూపాయలు పెట్టుబడులు పెట్టి పిల్లవైన్లో కోట్ల రూపాయలు సంపాదించేసి హాయిగా లైఫ్ లీడ్ చేస్తూ కొన్ని వేల మంది టీంని గాలికి వదిలేసినటువంటి లీడర్లు తప్పు చేయలేదా లేదా? చేశారా లేదా? కొన్ని వేల మంది వాళ్ళని నమ్మి ఆ రోజు పిల్లవైన్లో చేసిన వాళ్ళందరినీ కూడా వాళ్ళు ఏదైతే లీడర్స్ కోట్ల రూపాయలు సంపాదించుకుని ఈ రోజు చేతుల పైకి ఎత్తేసి టీం మొత్తం గాలి వదిలేస్తారు. సేమ్ ఇప్పుడు అదే రిపీట్ అవుతుంది. గతంలో పిల్లవైన్లో ఏం జరిగింది, ఈ రోజు పీవీసీ మెట క్రిప్టోలో కూడా అదే జరుగుతుంది. ఎవరు మాట్లాడితే పీవీసీ మెట గురించి ఎవరు మాట్లాడితే ఎంత అద్భుతంగా ఉంటుందో, ఆయన మాటల కోసం ఎదురు చూస్తామో అలాంటి లీడరే పక్కదారి పడితే ఇంకెక్కడ ఉంటుంది సార్ సిస్టమ్? ఎవరు ద్రోహం చేసింది? మనం సిస్టమ్ మనకు ద్రోహం చేస్తుందా, మనం సిస్టమ్ ద్రోహం చేస్తున్నామా? ఎవరు నిలబెట్టాలి? పీవీసీ మెట ఇది మనం బై ద పీపుల్ ఉన్నారు. పీవీసీ మెట బై ద పీపుల్ ఉన్నప్పుడు ఎక్కడ పీపుల్ ఎక్కడ జెన్యూన్ గా ఉన్నారు? ఈ సిస్టమ్ జెన్యూన్ గా ఉంది. సిస్టమ్ ఏదైనా చెయ్యాలా అని ఒక ప్రయత్నం చేసినప్పుడు, ఒక సపోజ్ మెటావర్స్ తీసుకురావాలంటుంది, లేదా ఇంకోటి రేట్ పెంచాలనుకుంటుంది, తన ఉద్దేశం మంచిగానే ఉంది, పెంచాలన్న ప్రయత్నం చేసేటప్పుడు కూడా చేసే ప్రతి ప్రయత్నంలో కూడా సిస్టమ్ కి ఎదురు దెబ్బలు తగ్గుతున్నాయి సార్. కమ్యూనిటీ నుంచే ఉన్న 2 లక్షలు మనం అనుకుంటున్నాము కమ్యూనిటీ, 2 లక్షల్లో కూడా ఎంత కమ్యూనిటీ చీలిపోయారో మీకు తెలుసా? ఎవరు చీల్చారు? ఎవరు చీలిపోయారు? మనమే చీలిపోయాం. ఇంకా సిస్టమ్ దాన్ని పెట్టి పీడించడం. పీవీసీ మెట నిలబడాలంటే కమ్యూనిటీ స్ట్రాంగ్ గా ఉండాలి సార్. కమ్యూనిటీని చీల్చేస్తున్నారే. అయ్యా, పీవీసీ మెట మంచి కాన్సెప్ట్, చాలా అది జెన్యూన్ కాన్సెప్ట్, అది చాలా టైం పడుతుంది, దాన్ని అంతవరకు నువ్వు ఓపిక ఉండాలి. సరే, అంతవరకు ఓపికగా ఉంటే మంచిదే. సో దానికన్నా ఇది బాగుంది చూడు, ఇది ఇప్పుడు పెడితే రేపు తెల్లారితే నీకు వచ్చేస్తుంది. ఒకసారి ట్రై చేసి చూడు ఎంత బాగుంటుంది కాన్సెప్ట్. ఇదా మనం చేసే పీవీసీ మెటకి ఒక కమ్యూనిటీగా, ఒక మెంబర్గా, ఒక పార్ట్నర్గా ఇదే సార్ మన సిస్టమ్కి ఇచ్చేటువంటి సపోర్టు. ఎక్కడ ఒక స్టెప్ ఫార్వర్డ్ చేద్దాం అంటే ఇలాగ కిల్ చేసేస్తా ఉంటా, అన్ని కమ్యూనిటీ నుంచి ఇలాగ ఎదురు దెబ్బలు తగులుతా ఉంటాయి. ఇక ఎట్లా కాయం నిలబడుతుంది చెప్పండి? అందరి మైండ్ లో ఉన్నది ఒకటే డౌట్, పీవీసీ మెటా సిస్టమ్ చాలా అసలు నమ్మకం సడలిస్తా ఉంది, అందరికి సడలించిపోతా ఉంది. ఏమంటే ఒకటంటే సిస్టమ్ చేసేటువంటి పద్ధతులు సరిగా లేదు, సిస్టమ్ ఇచ్చినటువంటి నిర్ణయాలు సరిగా లేవు, చాలా డిలే చేసేస్తా ఉంది. ఈ రోజు విత్డ్రాల్ ఇస్తే, ఫర్ ఎగ్జాంపుల్ 500 విత్డ్రాల్ ఇస్తే బాగా నమ్మకం పీవీసీ మెట పైన నమ్మకం ఉన్న వాళ్ళు నిలబడతారేమో కానీ మాక్సిమం 30 to 40 పీపుల్స్ టోటల్ గా వాష్ అవుట్ చేసుకుంటారు పీవీసీ మెట. సిస్టమ్ కి ఏ వ్యాలెట్ లో ఏం జరుగుతుంది, ఎవరు ఎంత సీడ్ ఫండింగ్ చేశారు, ఈ వ్యాలెట్ అడ్రస్ లో ఎంత టోకెన్ ఫార్మింగ్ అయింది, ఎవ్రీథింగ్ వాళ్ళకి తెలుస్తుంది, మానిటరింగ్ జరుగుతుంది. ఏ లీడర్ ఎక్కడ ఈ వ్యాలెట్ ఏ కాన్సెప్ట్ తో లింక్ అయ్యింది కూడా వాళ్ళు తెలుస్తుంది. ఏమంత అసమాచారం అనుకుంటారా సిస్టమ్ అంటే? అంత తెలివి తక్కువగా ఇంత ప్రపంచంలో ఇన్ని వేల క్రిప్టోల మధ్యలో నిలబడి పీవీసీ మెట అని ఒక ఉన్న ఇప్పుడు కూడా పీవీసీ మెట నిలబడి ఉందంటే సార్ 6 నెలల్లో ముగిసిపోతాయి సార్ క్రిప్టో కరెన్సీలు వచ్చి. 3 నెలలు పడుతుంది సార్, 3 నెలలు నిలబడమని చెప్పండి, మార్కెట్లో వెళ్ళిపోతాయి సార్, నిలబడడానికి కుదరదు. 3 years గా సస్టైన్ అయ్యి
ప్రజెంట్ బిట్ కాయిన్ లాంచ్ అయినప్పుడు ఉన్న మార్కెట్ పరిస్థితులు వేరు. ఇప్పుడు ఏదైనా కాయిన్ లాంచ్ అవుతే మార్కెట్ నుంచి చాలా ప్రెజర్ ఉంటుంది, హై ప్రెజర్ ఉంటుంది మార్కెట్ నుంచి, కమ్యూనిటీ నుంచి. ఇవన్నీ స్పేస్ చేయాలి సిస్టమ్. ఈ ప్రెజర్ అన్ని తట్టుకోవాలంటే సిస్టమ్కి ఒకటి దారి, కమ్యూనిటీ సపోర్ట్ ఉండాలి. ఈ 2 తెలుగు రాష్ట్రాల్లోనే, ఈ కువైట్ మీటింగ్ లో కానీ రిచ్ భారత్ మీటింగ్ లో, ఈ 2 మీటింగ్లలోనే ఎంతమంది కమ్యూనిటీ పీవీసీ మెటల్ లో ఉన్న వాళ్ళు జెన్యున్ గా ఉన్నారు చెప్పండి. ఏదైనా ఇప్పుడు ఫస్ట్ బాగా గమనించండి సార్. ఒకటి అది నాకు పేరు గుర్తు రావట్లేదు. 20 మెంబర్స్ లెవెల్ సార్. కోట వెంకట సార్ ఏంటది మనం ఫస్ట్ చేసాం అది 20 లెవెల్స్. సార్ ఎవరైనా గుర్తుంటే చెప్పండి. అది నాకు అది లాంచ్ చేసినప్పుడు కూడా దాన్ని కూడా చాలా మంది ఎవరు చేయకుంటే సిస్టమ్ చేసుకున్న పని. అది అక్కడే బిలియన్స్ సంపాదించేటువంటి ఆపర్చునిటీ సిస్టమ్ బిగినింగ్ లోనే ఇచ్చింది, కానీ దాన్ని ఎవరు అందిపుచ్చుకోవాలా, అది తీసేస్తుంది సిస్టమ్. ఇప్పుడు మన కమ్యూనిటీ కోసమే ఇప్పుడు ఒక మంచి ఆపర్చునిటీ ఇచ్చింది. 200% ఎక్కడైనా చేసుకోండి మీరు, నేను 200% రివార్డ్ ఇస్తాను. ఇంకొకటి ఎర్లీ బర్డ్, మన సిస్టమ్ కి చెప్పినట్లుగానే ఎర్లీ బర్డ్ రివార్డ్ ఆఫర్ ఇచ్చింది. 223 రోజుల్లో నువ్వు ఎన్ని లక్షలన్నా పెట్టు, 223 రోజులు నీకు డబ్బులు ఇస్తాను, రిలీజ్ అయిపోతా 200%. సిస్టమ్ చాలా ప్రయత్నాలు చేస్తుంది సార్. ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి ఏదైతే ఇప్పుడు ఎన్ఎఫ్టి ఇంటిగ్రేషన్ జరగాల, మెటావర్స్ ఇంటిగ్రేషన్ జరగాల, తర్వాత ఈ వర్చువల్ తీసుకురావాలి, ఈ వర్చువల్ సంబంధించిన దాని గురించి సంబంధించిన ఇంటిగ్రేషన్ జరగాల. ఇక్కడ రీసెంట్ గా జరుగుతున్నటువంటి డిస్కషన్, మన మీటింగ్ లో జరుగుతున్న డిస్కషన్స్ ఏంటది, బర్నింగ్ ఆప్షన్ జరగాలి, విత్డ్రాల్స్ జరగాలి, రేట్ ఇంక్రీజ్ చేయడం జరగాలి. ఇవన్నీ సిస్టమ్ తన పాటు తను చేసుకుంటూ పోతే జరగదు. సెంట్రలైజ్ లో ఉంది, పీవీసీ మెటల్ సెంట్రలైజ్ లోనే ఉంది. సిస్టమ్ ఈ రోజు అనుకుంటే కూడా 1 పైసా నుంచి 90 పైసా నుంచి 1 రూపీ చేయగలచ్చు, $1 చేయొచ్చు. చేస్తే నెక్స్ట్ డే ఏమవుతుందో కూడా సిస్టమ్ తెలుసు. ఈ రోజు యుఎస్ టైమింగ్ ప్రకారము ఈ రోజు నైట్ కే కావాలంటే $1 చేయగలదు సిస్టమ్. నాట్ ఓన్లీ $1, $5, $10 చేయగలదు. చేస్తే ఏమవుతుంది సార్, మీరుంటారా? కనీసం మనం మీటింగ్ లో చాలా సార్లు చెప్పుకున్నాం, పీవీసీ మెట 1,00,000 పీవీసీ మెట పెట్టుబడి పెట్టి ₹1 అయితే మీకు 2 లక్షలు అవుతుందంటే ఖచ్చితంగా 1,00,000 పీవీసీ మెట అమ్ముతాడు. అదే $1 అయితే జరిగే పరిస్థితి ఏంది? $5 ఏం జరుగుతుంది? ఇవన్నీ కొన్ని సిస్టమ్కి అన్ని తెలుసు. ఏ పార్ట్నర్, ఏ వ్యాలెట్ అడ్రస్, ఎవరు పార్ట్నర్, చంద్రశేఖర లేకపోతే కోట వెంకటేశ్వరం, ఫిజికల్ గా తెలియదు, కానీ వ్యాలెట్ మాత్రం బాగా వాచ్ చేస్తుంది, మానిటరింగ్ చేస్తుంది సిస్టమ్. ఎవరు జెన్యున్ పార్ట్నర్ అని కూడా తెలుసు, సిస్టమ్ తెలుసు. ఎంతమంది జెన్యున్ గా ఉన్నారు, ఎన్ని ట్రాన్సాక్షన్ జరుగుతున్నా పీవీసీ మెటల్ అని కూడా సిస్టమ్ వాచ్ చేస్తుంది. ఆ ట్రాన్సాక్షన్స్ కూడా ఇప్పుడు చాలా తక్కువైపోయాయి. ఇవన్నీ ఉన్నాయి సార్, ఇవన్నీ ఉన్నాయి, జరుగుతున్నాయి. వాస్తవానికి మందుకొడిగానే ఉంది సిస్టమ్ సైడ్ నుంచి, మన సైడ్ నుంచి కూడా. మనం ఏమనుకుంటున్నాం, సిస్టమ్ ఏం చేయలేదు, ఏదైనా అప్డేట్ ఇస్తే అబ్బా మన ఉరుకులు పరుగులు వేస్తాం అని మనం అనుకుంటున్నాం. సిస్టమ్ అనుకుంటుంది పీవీసీ కమ్యూనిటీ ఏదైనా టోకన్ ఫార్మింగ్ చేస్తే బాగుండు. ఇప్పుడు బర్నింగ్ ఆప్షన్ సక్సెస్ అవ్వాలంటే కూడా టోకన్ ఫార్మింగ్ జరగాలి. టోకన్ ఫార్మింగ్ ఎంత జరిగితే అంత బర్నింగ్ జరుగుతుంది. ఎక్కడ టోకన్ ఫార్మింగ్ జరుగుతుంది? సీడ్ ఫండింగ్ ఆగిపోయింది ఈ మధ్య కాలంలో, ఇంకా ఫార్మింగ్ ఏం చేస్తారు? ఒక విత్డ్రావల్ ఇస్తే ఏదైనా చేంజెస్ అయితే రావచ్చు. అది ఏ రకంగా నెగిటివ్ సైడ్ చేంజెస్ వస్తుందా, లేకుంటే సిస్టమ్కి ఉపయోగపడే విధంగా, పీవీసీ మెటల్కి ఉపయోగపడే విధంగా విత్డ్రావల్ వాడుకుంటారా కమ్యూనిటీ అన్నది క్వశ్చన్ మార్కే నాకు తెలిసి. క్రిప్టో లైఫ్ సార్, క్రిప్టో జర్నీ ఎలా ఉంటుంది అంటే చాలా స్లోగానే ఉంటుంది.
XRP, సొలానా, ఇవన్నీ కూడా ఎంత సడన్ రైజ్ అయ్యాయి. బిట్ కాయిన్ ఎంత ఫాస్ట్ గా రైజ్ అయింది. ఇప్పుడు ఈ పరిస్థితి ఎలా ఉంది. ఇవన్నీ చాలా న్యాచురల్. వాలటైల్ అంటేనే క్రిప్టోలో కామన్ థింగ్. నేను ఒకటే ఫైనల్ వర్డ్, ఓపిక్ గా నిలబడితే మీరు ఖచ్చితంగా కింగే, లేదంటే బో డాష్. అర్థం చేసుకోండి. సిస్టమ్ తో నడుద్దాం సార్. సిస్టమ్ అయితే జెన్యున్ గా పనిచేసుకోవాలనే ఉద్దేశంతో ఉంది. సిస్టమ్ తీసుకున్నటువంటి నిర్ణయాలు చాలా ప్రత్యేకమైన నిర్ణయాలు తీసుకుంది. అవి నెరవేర్చాలి. నెరవేర్చడానికి స్ట్రగుల్ పడతా ఉంది. మొన్న కూడా చెప్పాను నేను. అవి నెరవేర్చడానికి చాలా ఇబ్బందులు పడుతుంది సార్. మార్కెట్ నుంచి, కమ్యూనిటీ నుంచి కూడా. కమ్యూనిటీ నుంచి అయితే విష విష జ్వాలలు సిస్టమ్ పైన, ఆ జ్వాలలు రెగిసి పడుతున్నాయి సిస్టమ్ పైన అనేసి. ఒక్కొక్క లీడరు విష జ్వాలలు కక్కుతున్నాడు అట్లే ప్రాజెక్ట్ పైన, ప్రాజెక్ట్ లో ఉన్నటువంటి అంశాల పైన. పెద్ద పెద్ద లీడర్స్, మన తెలుగు రాష్ట్రాల గురించి నేను మాట్లాడట్లా, నార్త్ సైడ్ జరుగుతున్నటువంటి ఆ విష జ్వాలలు అనేది సిస్టమ్ ని 100% డ్యామేజ్ చేసేస్తుంది. పీవీసీ మెట ఈ రోజు ఈ స్థితికి రావడానికి నార్త్ సైడ్ తీసుకున్నటువంటి గ్రేట్ లీడర్స్ తీసుకున్నటువంటి అమానుష నిర్ణయాలు, స్వార్థపూరిత నిర్ణయాలు, వాళ్ళ స్వప్రయోజనం కోసం తీసుకున్నటువంటి నిర్ణయాలు పీవీసీ మెట కమ్యూనిటీ చేతి పడేసింది. గ్రేట్ లీడర్స్. ఒక ఎగ్జాంపుల్ గా పీవీసీ మెట బిజినెస్ పార్ట్నర్ లో ఆ వ్యక్తి అంటే ఒక ఒక ఉదాహరణగా తీసుకొని చెప్పొచ్చు. ఆయన పీవీసీ మెటల జర్నీని తీసుకుంటే అటువంటి లీడరు పక్కదారి పడితే ఎలా ఉంటుంది. ముందు మడక ఎలా పోతుంది, వెనక మడక అలాగే వస్తుంది అంటారు. మా నాన్నమ్మ చెప్తా ఉంది. ముందు మడక సరిగ్గా వెళ్తే వెనకొచ్చే మడక కూడా సరిగ్గా వస్తుంది అని. ఎన్ని చెప్పినా నిర్ణయం ఫైనల్ గా మీదే. మీ జీవితం మీ చేతుల్లోనే ఉంటుంది. కోట వెంకటేశ్వర జీవితాన్ని నేను ఏ రకంగా ఇంపాక్ట్ చేయలేను. ఆయన లైఫ్ ఆయనది. ఆయన ఏ విధంగా నిర్ణయాలు తీసుకుంటాడో ఆయన జీవితం ఆ విధంగా ఉంటది. మీరు నేను చెప్పేది ఒకటే, ఎంత వీలైతే అంత క్రిప్టో కరెన్సీ మీ వ్యాలెట్లో పెట్టుకోండి. క్రిప్టో కరెన్సీ అంటున్నాను నేను ఏ కాయిన్ ప్రైస్ నేను మెన్షన్ చేయట్లా. ఫ్యూచర్ చాలా అద్భుతంగా ఉండబోతుంది క్రిప్టో కరెన్సీతో. ఇదొక్కటి గుర్తుపెట్టుకోండి. మీరు ఏం చేయాలా ఫర్దర్ గా, ఏ క్రిప్టోని మనం ఫాలో అవ్వాలి, ఏది ఇప్పుడు మనకు అందుబాటులో ఉంది, ఏది నిజమైన క్రిప్టో, నమ్మదగిన సిస్టమ్ అంటే ఏది, ఏ కాన్సెప్ట్ వేరు, ప్రాజెక్ట్ వేరు, అది కూడా మీరు డిఫరెన్స్ తెలుసుకోవాలి. ఏదైనా కాన్సెప్ట్ ని ఫాలో అవుదామా, ప్రాజెక్ట్ వాల్యుబుల్ ప్రాజెక్ట్ ని ఫాలో అవుదామా, స్టెబిలిటీ ఉన్నటువంటి ప్రాజెక్ట్ ని ఫాలో అవుదామా, ఫ్యూచర్ ఉన్నటువంటి ప్రాజెక్ట్ ని ఫాలో అవుదామా. ఈ రోజు మందకొడిగానే ఉండొచ్చు, రేపు చాలా అద్భుతంగా ఉంటుంది. రేపు అన్నది విలువైనది. ఈ రోజు కోసం చేసిన పెట్టుబడులు కావు ఇవి, రేపటి కోసం చేసుకున్నటువంటి పెట్టుబడులు. వాస్తవం సార్, ప్రతి ఒక్కరికి ఇటువంటి ఆలోచనలు వస్తాయి. ఈ రోజు మన మురళీ సార్లు అడిగిన కూడా క్వశ్చన్ కూడా టెస్ట్ క్వశ్చన్. అది ఆ విధంగా ఆలోచన వచ్చేస్తాయి. వాస్తవం జరిగే క్వశ్చన్ ఆ విధంగా ఉంది కాబట్టి ఆయన అడిగారు. ఇలాంటి డౌట్స్, ఇలాంటి క్వశ్చన్స్ అందరి మైండ్ లో ఉన్నాయి సార్. మీ కంటి ముందర ఉన్నటువంటి ఆ పొరని తీసేసి, ఏదైతే మీకు అడ్డుగా ఉందో పీవీసీ మెట పైన నెగిటివ్ షేడ్ అయితే ఉందో ఆ పొరని తీసేసి వాస్తవంలోకి వచ్చేసేయండి. భవిష్యత్తు చాలా బాగుంటుంది. పీవీసీ మెట మీరు మాలో రమేష్ సార్ సెషన్స్ కానీ గతంలో మీరు ఫాలో అయ్యి ఉంటారు. రియల్ గా జెన్యున్ గా ఫాలో అయ్యి ఉంటే, ఏదో విన్నామా అన్నట్టు కాదు, మీరు జెన్యున్ గా ఫాలో అయ్యి ఉంటే పీవీసీ మెట ఇన్డెప్త్ గా, ఎంత డెప్త్ గా పీవీసీ మెట తన రూట్స్ ని తీసుకుని వెళ్తుందో లోపలికి అన్నది మీకు అర్థమవుతుంది. మీకు తెలియట్లా
ఇప్పుడు జరుగుతున్నటువంటి మీకు ఒకటే, మీరు విలువను చూస్తున్నారు. పైసా పైసా ఎక్కడ అది ఎక్కడ కనబడలేదే, అదే చూస్తున్నారు. వాట్ ఈజ్ ఫ్యూచర్? పీవీసీ మెటల్ ప్రాజెక్ట్ ఎంత డెప్త్ గా వెళ్తుంది, ఎంత స్ట్రాంగ్ గా ఇది భవిష్యత్తులోకి వెళ్ళబోతుంది అనేది మీకు అది చూడట్ల. ఇప్పుడు ఎంత వచ్చింది నాకు, ఇది కాదు సార్, ఇందుకోసం కాదు సార్ మనం పెట్టుబడులు పెట్టింది. ఈ రోజు నేను 1,00,000, 3,00,000, 4,00,000, 5,00,000 పెట్టింది నా బిడ్డ కోసం అని ఎంతమంది అనుకుంటున్నారు? ఎవరు అనుకుంటున్నారు? ఇప్పుడు నాకు ఎంత వచ్చింది? ఇది నా సిస్టమ్, నా పీవీసీ బట్టి ఇప్పుడు ఇవ్వలేదే, ఇది జీరి వేస్ట్. పైసమ్మా హాత్మే పైసా క్షణాల్లో కనబడాల. అలాంటి సిస్టమ్ అయితే కాదు పీవీసీ మెట. ఒకవేళ మీకు అలాంటిదే కావాలనుకుంటే మీకు పీవీసీ మెటల్ బిజినెస్ సూట్ కాదు. యు ఆర్ నాట్ ఎ రైట్ పార్ట్నర్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ సార్ నమస్తే సార్. వెల్కమ్ సార్. నాగేశ్వరరావు సార్, వెల్కమ్ సార్. నమస్తే సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ ఇందాక ఒక వార్డ్ అన్నారు, అది నిజంగా ఎక్స్ట్రాడినరీ వార్డ్ సార్. అది ఫ్యూచర్ కోసం ప్లాన్ చేసుకోండి, ఇది ఫ్యూచర్ ప్లానింగ్, దయచేసి అర్థం చేసుకోండి. ఓకే, థ్యాంక్స్ సార్. నాకు ఒక చిన్న ప్రాబ్లం సార్. అది పీవీసీ మెట అప్పుడు పెట్టాము, 5 months 6 months బ్యాక్ దాకా ఇప్పుడు దాకా చేయలేదు. అది ఎలా ఓపెన్ చేయాలి ఏంటి అనేది, అంటే మా సార్ ఇక్కడి నుంచి వెళ్ళిపోయారు, ఇంకా కనెక్ట్ లో లేరు, ఆ పాత ఫోన్ నెంబర్ కలవట్లేదు. నన్ను జాయిన్ చేసిన ఆయన వైజాగ్ వెళ్ళిపోయారు, ఇంకా ఫోన్ కలవట్లేదు, ఏం అర్థం కాలేదు. మీకు ట్రస్ట్ వాలెట్ లో ఓపెన్ అవుతుందా, ఏమన్నా ఇష్యూ ఉందా సార్? ట్రస్ట్ వాలెట్ అప్పుడప్పుడు చెక్ చేస్తాను, ఓపెన్ లోనే ఉంది సార్. ఓకే సార్. ఇప్పుడు అంటే మీరు స్క్రీన్ షేర్ చేస్తారా? స్క్రీన్ షేర్ చేయండి. మీకు ఏమేమి పెండింగ్ లో ఏమైనా ఉన్నాయేమో చూసి చెప్దాం. 1 minute సార్, లైన్ లోనే ఉంది ప్లీజ్. ఓకే సార్. ఓకే సార్, కంటిన్యూ చేయండి. ఆల్రెడీ స్క్రీన్ షేర్ అవుతుంది. సార్ కనిపిస్తుందా? కనిపిస్తుందా? షో సార్. ఇంకోటి ఏంటంటే మీ దాంట్లో పీవీసీ మెటల్ అవైలబుల్ లేవు సార్. ఓకే, పీవీసీ మెటల్ లేవు ఇందులో మీ దాంట్లో. అంటే మినిమం 100 అనేది ఉండాలి. ఏంటంటే పీవీసీ మెటల్ స్టేకింగ్ లోకి వెళ్ళడానికి అయితే వెళ్తుంది, కానీ పీవీసీ మెటల్ టోకెన్ ఫార్మింగ్ లోకి వెళ్ళాలంటే మాత్రం 100 పీవీసీ మెటల్ కంపల్సరీ అనమాట. ఒకసారి అది ఓపెన్ చేస్తే అర్థమైంది సార్ నాకు. ఓకే సార్. ఓకే సార్. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇందులో మనకి డిస్కవరీ ఉంది కదా, డిస్కవరీ టచ్ చేయండి. డిస్కవరా కింద మనకి హోము, స్వాప్, ఎర్న్, డిస్కవర్. ఓకే డన్. కింద పక్క. ఓకే డన్. ఓకే సార్. అక్కడ మీరు సెర్చ్ లో ఏం సెర్చ్ చేస్తారంటే టోకెన్ స్టేకింగ్ అని .io టోకెన్ స్పెల్లింగ్ చెప్తా ఉన్నాను సార్. TOKEN స్టేకింగ్ గ్యాప్ ఇవ్వాలండి? అవసరం లేదు సార్. స్టేకింగ్ అంటే ఎస్ టీ ఈయన ఈ సార్. ఈ ఓకే, స్టేకింగ్. ఓకే, ING స్టేకింగ్ సార్. స్టేకింగ్ KING .ioనా? .io సార్ ఇదేనా? ఓకే సార్. సెర్చ్ చేయండి. మీకు అన్ని బిగ్ లెటర్స్ వస్తున్నాయి. ఏమండి? సెర్చ్ చేయండి సార్. ఈ గూగుల్ దేనా నొక్కేది? కింద మీకు ఇక్కడ సెర్చ్ ఆప్షన్ ఉంది చూడండి, భూతత్వం కింద లేదా? ఓకే. పక్కన అక్కడ మీకు సెర్చ్ ఆప్షన్ ఉంది కదా సార్, భూతత్వం కింద, దాన్ని టచ్ చేసినా అవుద్ది మీకు. ఎక్కడ అర్థం కాదు సార్. మీ కీబోర్డ్ లో కిందది ఒకటి బ్లూ కలర్ భూతత్వం కింద ఉందా, దాన్ని టచ్ చేయండి. ఉంది.
ఓకే, ఇది ఇది టిక్ ఇవ్వండి యాక్సెప్టెడ్ అని చెప్పేసి. కన్ఫర్మ్ కొట్టానా? కన్ఫర్మ్ చేయండి కన్ఫర్మ్ కావట్లేదండి. సార్. యాక్సెప్ట్ చేయండి ముందు, అది అక్కడ యాక్సెప్టెడ్ అని కాడ టిక్ ఇవ్వండి ఒకసారి, టర్మ్స్ అండ్ కండిషన్స్ కాడ. సార్ మీరు మళ్ళీ ఎక్కడికి వెళ్ళారు? ఒక్క నిమిషం సార్. సార్ చేయండి సార్ మళ్ళీ లేకపోతే. ఒక్క నిమిషం సార్. టోకెన్ స్టేకింగ్ డాటా ఇవ్వు సార్. సార్ మీకు గ్రూప్ లో పెట్టాను, కావాలంటే అది కాపీ చేసుకొని మీరు అక్కడ పేస్ట్ చేసుకోండి సార్. లైన్ లో ఉంది సార్. మన టెలిగ్రామ్ గ్రూప్ లో పెట్టాను మీకు, అది కాపీ చేసుకొని అక్కడ పేస్ట్ చేసుకోండి సార్. అదే అండి. ఓకే, కన్ఫర్మ్ చేయండి ఇప్పుడు. ఓకే, కింద ప్రొసీడ్ ఎనివే. ప్రొసీడ్ ఇన్ రెడ్ మార్క్ లో ఉన్నది. రెడ్ మార్క్ లో ఉంది. మళ్ళీ అడుగుతుంది. ఓకే ఓకే సార్, ప్రొసీడ్ ఎనివే కొట్టండి ఒకసారి. కొట్టాను. మీకు పైన అది మనకి నెట్వర్క్ కూడా మార్చాలి కదా, దాని గురించి అలా వస్తుందండి. లేదు, వస్తుంది 1 minute. ఓ థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే, నో ప్రాబ్లం సార్. పైన 3 చుక్కలు టచ్ చేయండి ఒకసారి, అది నెట్వర్క్ మార్చాలి. 3 చుక్కలు టచ్ చేయండి ఒకసారి. చుక్కల ఇదా గీతలా? చుక్కలు. ఓకే, అక్కడ నెట్వర్క్ ఈథీరియం అని ఉంది కదా, నెట్వర్క్ టచ్ చేసి మీరు ఏం చేస్తారంటే బిఎన్బి స్మార్ట్ చైన్ ఓకే చేయండి. ఇదేనా? ఫస్ట్ వన్ పైది. ఓకే, ఇప్పుడు కనెక్టెడ్ వాలెట్ చేయండి. కనెక్టెడ్ అంటే మీరు చాలా రోజులు అవుతుంది కదా సార్, దాని మూలన మీకు ఐడియా లేదంటే ఏం లేదు. అవును, అసలు అది చూడగలనే నాకు ఫుల్ హ్యాపీ. చాలా ఇది కనపడక. సార్ ఇక్కడ మీకు చూసారా, ది స్మార్ట్ టోకెన్ పవర్డ్ బై పీపుల్ ఫర్ ది పీపుల్, మన మూలనే ఇంప్రూవ్ అయ్యేది అని చెప్పేసి అక్కడ కనెక్ట్ చేయండి సార్. ఓకే, థ్యాంక్ యూ. ఇంకోటి ఏంటంటే సార్, మీకు ఓపెన్ అవ్వదు ఇది. ఇందులో ఓపెన్ అవ్వదు. ఇప్పుడు డియాప్స్ అని వస్తుంది చూసారు, ఇందులో కనెక్ట్ డియాప్ అని వస్తుంది కదా. ఎందుకంటే సార్ టెస్ట్ వ్యాలెట్ లో కొన్ని వ్యాలెట్స్ కి ఇలాగ ప్రాబ్లం ఉంది. అంటే మీరు 6 months తర్వాత ఇప్పుడు ఓపెన్ చేస్తున్నారు కదా, 5-6 నెలలు ఓపెన్ అవ్వట్లేదు. మీరు ఏం చేయాలంటే, ఒకవేళ వ్యాలెట్ ఇది కంపల్సరీ మీరు ఓపెన్ చేసుకోవాలంటే గనక సేఫ్ పాల్ అని ఉంది. ఆ సేఫ్ పాల్ అనేది ఇన్స్టాల్ చేసుకొని, ఈ 12 కీవర్డ్స్ మీ దగ్గర రాసి పెట్టుకున్నారా? ఉన్నాయి సార్ నా దగ్గర. ఉంటే మీరు ఏం చేస్తారంటే సార్, సేఫ్ పాల్ అనేది ఇన్స్టాల్ చేసుకొని అందులో మీరు ఈ కీవర్డ్స్ అని అందులో వేసుకున్నారంటే అప్పుడు ఈ టెస్ట్ వాలెట్ మనకు అక్కడ ఓపెన్ అవుద్ది అనమాట. ఇంకొక యాప్ ఇంకో యాప్ సార్. మీకు కావాలంటే ప్లే స్టోర్ లోకి వెళ్ళండి, మీకు ఇన్స్టాల్ ఎలా చేయాలో చూపిస్తాను. లైన్ లో ఉన్నాను సార్. ఇప్పుడు స్పెల్లింగ్ చెప్పండి సార్ కొద్దిగా. సేఫ్ SAFE. స్పెల్లింగ్ అంటే చిన్న చెప్పండి సార్. SAFE కింద 3ది వచ్చింది చూడండి సార్, సేఫ్ పాల్ అని. సేఫ్ పాల్. ఓకే, డన్. ఓకే, ఇది సెకండ్ వన్ సార్. సెకండ్ ఇన్స్టాల్ చేస్తాను. ఓకే, ఇది ఇన్స్టాల్ చేసుకుని మీరు ఏం చేస్తారంటే లైవ్ లో కాదు సార్, ఈ 12 కీవర్డ్స్ అనేవి దానికి ఇచ్చుకోవాలి. నేను అది ఓపెన్ అయిన తర్వాత ఇదిగో ఇక్కడ ఇవ్వాలని చెప్పండి, నేను యాడ్ చేసుకుని మళ్ళీ వస్తాను గ్రూప్ లోకి. కొంచెం ఇంటిమేషన్ గుర్తులు చెబితే నేను చూసుకుంటాను. నేను యాడ్ చేసి కనెక్ట్ అయిన తర్వాత లైవ్ లో ఎందుకు చెప్పమంటే సార్, మళ్ళీ కీవర్డ్స్ అని మీకు ప్రాబ్లం అవుతుంది. అది అర్థమైంది.
అందుకని ఇప్పుడు మీరు ఎక్కడ చేయాలని నేను చూపిస్తాను, మీరు అక్కడికి వెళ్ళి అక్కడ నుంచి మీరు చేసుకుంటారు. ఓకే డన్. అంటే మనకి ట్రస్ట్ వాలెట్ టైప్ లోనా ఇది సేఫ్ వాలంటే? సేమ్ ట్రస్ట్ వాలెట్ టైప్, ఎందుకంటే ఇప్పుడు అందులో డియాప్స్ అని వస్తుంది కాబట్టి ఇందులో చేసుకుంటున్నాం అంతే. ఓకే. అంటే కొన్ని రోజులు మనకి అది డిఎఫ్స్ క్లియర్ అయ్యేంత వరకు ఇందులో చేసుకోవాలి వర్క్ అంటే. ఓకే డన్ డన్ డన్. ఒక్క నిమిషం తిరుగుతుంది. ఓకే సార్, అవునండి సార్, నో ప్రాబ్లం. చాలా మందికి మీ మూలాన ఒకవేళ తెలియని పర్సన్ కూడా చేసుకుంటారు కదా. అవునవునవును, చాలా మందికి కూడా డౌట్ అనేది క్లియర్ అవుతుంది అనమాట. అవును సార్, అవును. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇందాక సార్ చెప్పింది వార్డు మాత్రం అక్షరాల 100% రియల్ సార్. అది సార్ అప్పుడు అది రియల్ గా ఏంటంటే సార్ అందరికి కూడా అవును సార్. ఆయన మా సార్ ఇదే చెప్పారు సార్ అప్పుడు నన్ను యాడ్ చేసినప్పుడు. ఫ్యూచర్ లో ఒక అద్భుతమైన జీవితం గడపాలంటే ఇప్పుడు ఇందులో ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి అని చెప్పి జాయిన్ చేశారు. ఇంకా ఆయన వైజాగ్ ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోయింది. అంటే కాలేజీ ప్రొఫెసర్ ఆయన వైజాగ్ ట్రాన్స్ఫర్ వెళ్ళిపోయింది. నెంబర్ పోయింది నా దగ్గర. నాకు అక్కడ ఒక్క నెంబరే ఇచ్చారు అప్పుడు. ఇంకా మీకు ఏ డౌట్ ఉన్నా సరే నో ప్రాబ్లం సార్, మీరు మీటింగ్ లోకి వచ్చి ఏ పర్సన్ అడిగినా మమ్మల్ని మేమున్నా లేకపోయినా రాజు సార్ ఉన్నా ఎవరున్నా కానీ క్లియర్ చేస్తారు సార్. అలాగే నో ప్రాబ్లం. మీటింగ్ అనేది రన్ చేసేదే మనందరి గురించి సార్. సార్ మీరు ఏం చేస్తారంటే యాడ్ ఎక్స్చేంజింగ్ వ్యాలెట్ అని సెకండ్ వన్ ఉంది కదా, దాన్ని టచ్ చేయండి. ఓకే డన్. ఇక్కడ పాస్వర్డ్ మీకు ఆ ట్రస్ట్ వ్యాలెట్ కి ఏది పెట్టుకున్నారో అది పెట్టుకోండి. ఓకే, మీ ఫింగర్ ఎనేబుల్ చేయండి. చేశారు కదా, మీకేం వచ్చింది సార్? ఇప్పుడు మాకేం షో అవ్వదు, మీకేం వచ్చింది చెప్పండి. పేస్ట్ ఒకటి వచ్చింది, స్కాన్ ఒకటి వచ్చింది, నెక్స్ట్ ఒకటి వచ్చింది. టాప్ హియర్ టు ఎంటర్ యువర్ సీడ్ ఫ్రెష్ అంటే బ్రాకెట్ లోనే యూజ్. అక్కడ మీకు ఒక బాక్స్ లో ఖాళీ ఎంటీ బాక్స్ వచ్చింటది. ఎంటీ బాక్స్ ఏమి లేదు సార్. ఒక బాక్స్ లోనే పేస్ట్ ఉంది, ఒక బాక్స్ ఒక బాక్స్ లో నెక్స్ట్ అని ఉంది. ఒక బాక్స్ ఉందా దాని పైన ఒక ఫేజ్ అని వచ్చింది కదా, సీడ్ ఫేజ్ అనేది. అంటే ఇక్కడ ఇంకొకటి ఉంది సార్, ఇంపార్ట్ వ్యాలెట్ అని చెప్పి ఒకటి వచ్చింది అది తర్వాత. సార్ ఓకే నో ప్రాబ్లం, నేను చూస్తున్నా. ఇంపోర్ట్ వ్యాలెట్ అని చూసారా? ఉంది. అక్కడ మీకు ట్యాప్ హెయిర్ అని చూసారా? అక్కడ టచ్ చేసి అక్కడ మీరు 12 కీవర్డ్స్ అనేది టైప్ చేసి పెట్టండి. తర్వాత ఏం చేస్తారంటే 12 కీవర్డ్స్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ అనేది ఓకే చేశారంటే అప్పుడు తీసుకుంటారు మనకి. అంటే ఇక్కడ ఇది అడుగుతుంది సార్, కీప్యాడ్ ఓపెన్ అయింది కదా సార్. ఇంకోసారి చెప్పండి సార్, ఇంకోసారి చెప్పండి సార్. సార్ నా వాయిస్ క్లియర్ గా వినిపిస్తుందా నా ఐసరా సార్? వినిపిస్తుందండి. పైన ట్యాప్ అని ఇప్పుడు మీరు టచ్ చేశారు కదా, కీప్యాడ్ ఓపెన్ అయింది కదా. ఓపెన్ అయింది. ఓపెన్ అయిన తర్వాత మీరు 12 కీవర్డ్స్ అనేది రాసుకున్నారు చూసారా? 12 కీవర్డ్స్ ఒకదాని పక్కన ఒకటి మీరు టైప్ చేస్తా ఉండాలి. 12 కీవర్డ్స్ టైప్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే కింద నెక్స్ట్ అని ఉంది చూసారా? 12 కీవర్డ్స్ ఎప్పుడైతే కంప్లీట్ అయిపోయినాయో అప్పుడు నెక్స్ట్ అని ఉంది చూసారా? ఆ నెక్స్ట్ అని టచ్ చేశారంటే అప్పుడు మీ న్యూ వ్యాలెట్ అనేది అదే అక్కడ వ్యాలెట్ అనేది ఇక్కడికి వస్తుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. నేను యాడ్ చేసుకుని మళ్ళీ వస్తాను సార్. అక్కడ మీకు నంబర్లు వస్తాయి, 1వ పదం 2వ పదం 3వ పదం నంబర్లు వస్తాయి. అలా వస్తూ ఉంటాయి. ఓకే సార్. ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. అంటే సిఎస్కే సారా ఇప్పుడు మాట్లాడింది? చంద్రశేఖర్ సార్. ఓకే చంద్రశేఖర్ సార్ మాట్లాడినప్పుడు ఇందాల అవార్డు మా సార్ అంతే చెప్పారు సార్. అప్పుడు నాకు ఆ మాట గుర్తొచ్చి బాగా ఎక్సలెంట్ గా చెప్పాను సార్. యాక్చువల్లీ టీచర్ అని చెప్పారు అప్పుడు మాకు. సార్ రియల్ బర్త్డే ఏంటంటే సార్ మనకి పీవీసీ మెటా అనేది స్టార్ట్ అయినప్పుడు కూడా మనకు వచ్చింది ఏంటంటే వాళ్ళు ఇచ్చినది మనం ఆల్రెడీ చూసామంటే ఫ్యూచర్ ఆఫ్ కరెన్సీ అని చెప్పేసి ఇచ్చారు సార్. ఓకేనా? ఫ్యూచర్ అంటే మనకి ఇప్పుడు కాదు సార్, ఫ్యూచర్ భవిష్యత్తు. అది సార్ ఫ్యూచర్ లో
మీది ఇంప్రూవ్ అవుద్ది అని చెప్పేసి. అంటే ఇప్పుడే ఇంప్రూవ్ అవుద్దని కాదు, దాని కాదు, ఫ్యూచర్ ఆఫ్ కరెన్సీ అని ముందుగానే చెప్పారు వాళ్ళు. ఓకే దాని ఓకే గురించి కొద్దిగా వెయిట్ చేయాలి సార్, కొద్దిగా వెయిట్ చేస్తే అన్ని క్లియర్ అవుతాయి. ఓకే. థ్యాంక్ యూ సార్ వెంకటేష్ గారు. థ్యాంక్ యూ సో ఓకే మచ్ సార్, సార్. ఓకే ఓకే డన్ థ్యాంక్ యూ సార్. సార్, థ్యాంక్ యూ. ఓకే సార్, మన ఎవరు కాశీ వెంకటేశ్వరరావు సార్, వెల్కమ్ సార్, వెల్కమ్. ఇందాక హ్యాండ్ రైజ్ చేశారు. సార్ నమస్తే సార్. నమస్తే సార్, నమస్తే. అది ఇది అందరికీ ఓపెన్ అవ్వట్లేదా, కొంతమందికి ఓపెన్ అవ్వట్లేదు సార్? ఇది టోకెన్ సార్ స్టేకింగ్ పేజీ. అది ఏమవుతుందంటే సార్, 2-3 days కంటిన్యూ మనం ఓపెన్ చేయకపోతే అప్పుడు ఏమవుతుందంటే డిఎఫ్స్ అని వస్తుంది అనమాట ట్రస్ట్ వ్యాలెట్ లో. ఇంకా అలాంటప్పుడు ఇంకా చేసుకోవాల్సి వస్తుంది. కంటిన్యూ అట్లా ఓపెన్ చేసే పర్సన్స్ కి ఏం అవ్వట్లేదు. ఒక 2-3 days గ్యాప్ ఇచ్చి తర్వాత ఓపెన్ చేసిన వాళ్ళకి అలా వస్తుంది. ఓకే ఓకే సార్, అట్లా డిఆప్స్ వచ్చిందంటే మనం సేఫ్ హాల్ నుంచి ఇంకా చేసుకోవచ్చు. సేఫ్ వాళ్ళే వేసుకొని ఇంకా చేసుకోవాలి. అంటే కొన్ని రోజులకు మనకి క్లియర్ అవ్వచ్చు. క్లియర్ అయిన తర్వాత ఇంకా మామూలుగా ఇంకా ట్రస్ట్ వ్యాలెట్ లో యూజ్ చేసుకోవచ్చు. ఓకే ఓకే అదేలే సార్, అందుకని. ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఓకే సార్, జనార్దన్ సార్, వెల్కమ్ సార్, జనార్దన్ సార్. జనార్దన్ అంబోజీ సార్, వెల్కమ్, వెల్కమ్. చేయగలిగి వచ్చింది సార్. ఓకే సార్, ఓకే సార్, ఓకే, నో ప్రాబ్లం సార్. థ్యాంక్ యూ సార్ వెంకటేశ్వర గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఓకే సార్, ఇంకోసారి కూడా హ్యాండ్ ఇచ్చేసారు. సామేందర్ సార్, వెల్కమ్ సార్. సామేందర్ సార్, మీకు కూడా అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను, వెల్కమ్. ఓకే సార్, ఓకే, అయితే మరి అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను, మీరు మాట్లాడండి. ఓకే సార్, చంద్రశేఖర్ సార్, నిజంగా సూపర్ సార్, సూపర్. నిజంగా అంటే అందరికి కూడా బాగా గుర్తు చేశారు. మనకి ఏంటంటే మనకి సిస్టంలో ఫ్యూచర్ ఆఫ్ కరెన్సీ అనేది చాలా బాగా మెన్షన్ చేసి చెప్పారు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే సిస్టమ్ ఏం ఆలోచిస్తుంది ఏంటన్నది ఏమీ రిలీజ్ చేయలేదు కాబట్టి మనం ఏ విధంగా ఏం చెప్పలేము సార్. సిస్టమ్ ప్లానింగ్ ఏంటన్నది ఏదైనా నోటిఫికేషన్ ప్రకారం మనకి ఇస్తేనే ఏదైనా తెలుస్తుంది. అప్పటి వరకు అయితే కొద్దిగా వెయిట్ చేయాలి. ఇప్పుడు ఏదైనా సరే కొద్దిగా స్లోగా నడుస్తుంది అన్నది అది కరెక్టే. మనకి కొన్ని కూడా ఇంకా అప్డేట్స్ అన్నీ అవుతున్నాయి కాబట్టి కొద్దిగా వెయిట్ చేస్తే, పేషెన్సీగా వెయిట్ చేస్తే అన్ని క్లియర్ అవుతాయని మీరు బాగా క్లారిటీగా చెప్పారు సార్. థ్యాంక్ యూ సార్ చంద్రశేఖర్ సార్, థ్యాంక్ యూ. మీరు ఎనీ టైం కూడా ఏదైనా సరే మీరు మంచి క్లారిటీగా చెప్తూ ఉంటారు. చాలా థ్యాంక్ యూ సో మచ్ సార్. సూపర్ సార్. ఈరోజు మన రాజ్ సార్ లేకపోయినా కానీ నిజంగా స్టేషన్ అనేది నిజంగా కంప్లీట్ వర్షన్లో టైం కూడా తెలియలేదు, కంప్లీట్ అయింది. సూపర్. ఓకే సార్, ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉంటే కనుక ఒక 2 minutes మరి షేర్ చేసుకోవాలంటే షేర్ చేసుకోండి, లేదంటే కనుక మరి ఇంకా కంక్లూడ్ చేసుకుందాం అంటే చేసుకుందాం. మరి నాగేశ్వరరావు సార్, మీరు 12 keywords వేసి వస్తానంటే మరి వెయిట్ చేస్తాం ఒక 2 minutes. నేను అప్పుడు బుక్ లో రాశాను సార్, డైరీలో ఆయన రాశారు. అది నేను పొద్దున అది వేరే అది మొత్తం రేపు మీరు ఏం చేస్తారంటే సార్, రేపు మళ్ళీ ఈ టైంకి వస్తారు కదా మళ్ళీ? వస్తాను కంప్లీట్ గా. ఓకే సార్, మీరు అవి రాసుకున్న తర్వాత మళ్ళీ నెక్స్ట్ అని కొట్టిన తర్వాత అప్పుడు మీరు రండి, ఎలా ఓపెన్ చేయాలి అనేది అన్ని క్లియర్ గా మేము చెప్తాం. ఓకే, రేపు మార్నింగ్ చూసుకొని అది యాడ్ చేసుకొని చేసి మళ్ళీ గ్రూప్ లోకి వచ్చి అడుగుతాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఓకే సార్, కాజా ప్రవీణ్ సార్, వెల్కమ్ సార్. ప్రవీణ్ సార్, నమస్తే వెంకటేష్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్. షేప్ పాలి మీరు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేశారు కదా సార్? సార్ నేను ఆర్డర్కి వచ్చాను సార్ ఆల్రెడీ. మీరు అక్కడ చేస్తుంటే నేను కూడా చేశాను. అది ఇంపోర్ట్ ఎట్లా చేయాలా అంటే ఇప్పుడు ఎక్స్పోర్ట్ ఎట్లా చేయాలా అని చెప్తారు ఆ షీట్స్. ఎక్స్పోర్ట్ నెక్స్ట్ అని కొట్టారు కదా సార్ కింద. సార్ ఇప్పుడు ఓపెన్ చేస్తాను సార్, ఆర్డర్ చేసిన చూపిస్తాను సార్. చేయండి సార్. అంటే మీరు అందులో కీవర్డ్స్ అనేవి ఇచ్చారా? ఎక్కించలేదా? అదే విన్నాను. ఇప్పుడు చేసింది ఆర్డర్కు నేను కూడా అర్థమైపోయింది, చేశాను. ఇప్పుడు చేస్తాను సార్. స్క్రీన్ షేర్ అనేది బ్లర్ వస్తుంది సార్ మీది. కనపడుతుంది సార్, కనిపిస్తుంది సార్. వస్తుందా వస్తుంది సార్, స్క్రీన్ అవుతుంది. నాకైతే బ్లర్ కింద వస్తుంది.
చూడండి సార్, చంద్రశేఖర్ సార్ చూడండి. ఇప్పుడు ఇక్కడ మీకు ఇంపోర్ట్ ఏమొస్తుంది సార్? వ్యాలెట్ మాకు స్క్రీన్ కనబడలేదు. ఇప్పుడు ఏమొస్తుంది రైట్ సార్. చెప్పండి ఇప్పుడు ఆప్షన్స్. నా స్క్రీన్ కనపడుతుందా సార్? సార్ అంటే ఇంపోర్ట్ పాస్వర్డ్ వ్యాలెట్ అని వచ్చింది సార్. కనపడట్లేదు. మాకు కనబడదు, అది సీక్రెట్ కాబట్టి కనబడదు. మీకు ఆప్షన్స్ చదవండి, నేను చెప్తాను. సార్ ఇంపోర్ట్ వ్యాలెట్ హెడ్ ఏం సార్ అయిపోయిన తర్వాత దాని కింద వచ్చేసి ఇంపోర్ట్ వ్యాలెట్ కొట్టండి సార్. ప్లాన్ నెక్స్ట్ ఆ మూడు వచ్చేస్తారు. అయితే సార్ అక్కడికి వచ్చారు కదా, మీరు ఏం చేస్తారంటే పైన మనకి ఒకటి వచ్చింది చూసారా, వర్డ్స్ కింద టైప్ చేసి ఉన్నాయా, దాని మీద టచ్ చేయండి ఒకసారి మీరు. అవునా? యూ ట్యాప్ అని ఉంది చూసారా? ఎంటర్ హియర్ టు ఎంటర్ యువర్ షీట్ ఫేస్ యూజ్ ఫేస్ ఆర్ ప్రైవేట్ కీ. సార్ ట్యాప్ హెర్ టు ఎంట్రీ అని ఉంది చూసారా, ఇంపోర్ట్ వ్యాలెట్ కింద. ఇంపోర్ట్ వ్యాలెట్ ఉంది సార్. ట్యాప్ హెర్ అని కాడ మీరు టచ్ చేశారంటే కీబోర్డ్ అనేది ఓపెన్ అవుతుంది మీకు. అవునా? రైట్ సార్. ఓకే సార్. ఓకే. అది ఓపెన్ అయిన తర్వాత మీరు ఏం చేస్తారంటే 12 కీవర్డ్స్ ఉన్నాయి కదా, అవి రాసి పెట్టుకుని ఒక్కొక్కటి మీరు లైన్ లో మీరు ఎక్కించుకుంటారు. అది అయిన తర్వాత 12 కీవర్డ్స్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ కొట్టాలి సార్. ఓకేనా? ఓకే సార్. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ కొడితే అప్పుడు మన వ్యాలెట్ అనేది వచ్చేస్తుంది. రైట్ సార్. కొడతాను సార్. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. ఉంటాను సార్. ఓకే సార్. ఓకే సార్. థ్యాంక్ యూ సో మచ్. సేఫ్ ఫాల్ అనేది కూడా తెలుసుకోండి, అందరూ క్లియర్ గా ఉంటుంది మీకు, నో ప్రాబ్లం. ఇప్పుడు ఎవరైనా న్యూ వ్యాలెట్ ఓపెన్ చేయాలన్నా చెందాలన్నా కానీ సేఫ్ ఫాల్లోనే మీరు చేసుకోవాలి కాబట్టి సేఫ్ వ్యాలెట్ సేమ్ సార్. సార్ చెప్పండి సార్. ఒక షీట్ కొట్టిన తర్వాత స్పేస్ ఇవ్వాలి కదా సార్? స్పేస్ ఇవ్వాల్సిన అవసరం లేదు సార్, నెక్స్ట్ గా అదే వెళ్ళిపోద్ది. ఆటోమేటిక్ పోతుంది సార్? ఓకే సార్. రైట్ సార్. థ్యాంక్ యూ. ఓకే సార్. బాక్స్ 1, బాక్స్ 2, బాక్స్ 3 అని ఆటోమేటిక్ మీరు టైప్ చేసే కొద్దీ అవి వెళ్తూనే ఉంటాయి, చూసుకోండి. రైట్ సార్. ఓకే సార్. ఓకే. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ రేపు మళ్ళీ సేమ్ టైంకి మరి క్లియర్ చేసుకుందాం సార్, నో ప్రాబ్లం. ఇలాంటి సేఫ్ ఫాల్ అయ్యి మీరు ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, ఎలా చేయాలనేది మీరు స్టార్టింగ్లోనే వస్తాయి కనుక మీ స్టార్టింగ్లోనే మీకు టైం ఉంటుంది కాబట్టి క్లియర్ అనేది చేద్దాం సార్, నో ప్రాబ్లం. టెన్షన్ పడాల్సిన అవసరం లేదు సార్. మా అప్లైనర్ లేరు, మాకు చెప్పేవాళ్ళు లేరు అని ఏమి డౌట్ ఏం అవసరం లేదు. మనకు మార్నింగ్ కానీ ఇప్పుడు ఈవినింగ్ నైట్ కానీ రెండు మన తెలుగు ఉన్నాయి కాబట్టి ఆల్రెడీ ఎక్కడికి వచ్చి మీరు ఏ డౌట్ అడిగినా కానీ అందరు క్లియర్ చేస్తారు సార్, క్లియర్ చేస్తారు. ఏ లీటర్ని అడిగినా మీరు క్లియర్ అని చేస్తారు, దాని గురించి నో ప్రాబ్లం. మీరేం టెన్షన్ పడాల్సిన అవసరం ఉండదు సార్. ఓకే సార్. మరి అయితే చంద్రశేఖర్ సార్, వేణు సార్, ఓకే మరి కంక్లూడ్ చేసుకుందాం. ఓకే సార్. మన రాజకీయ కాబట్టి ఇంకా కంక్లూడ్ చేసుకుందాం సార్. ఓకే సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. జై పీయూష్ మెటా నెవర్ ఎండ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. జై పీవీసీ మెటా విల్ నెవర్ ఎండ్. జై పీవీసీ మెటా నెవర్ ఎండ్. థ్యాంక్ యూ వెంకటేష్ సార్. థ్యాంక్ యూ సార్. చంద్రశేఖర్ సార్, థ్యాంక్ యూ సార్. జై పీవీసీ మెటా. థ్యాంక్ యూ సార్ వెంకటేష్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్ వెంకటేష్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. జై పీయూష్ మెటా సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఖాన్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఓకే సార్. థ్యాంక్ యూ సార్ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సార్. గుడ్ నైట్.